మిత్రులారా, శుభ సాయంత్రం. పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా ఇది 15వ ప్రసంగం. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం పైన ప్రసంగించబోతున్నాను. ఠాగూర్ సాహిత్యం గురించి ప్రసంగ పరంపర మొదలుపెట్టిన తర్వాత ఇది 5వ ప్రసంగం. ఠాగూర్ కవిత్వం ఆయన మొదటి 20 సంవత్సరాలు అంటే 1880 నుంచి, అంటే ఆయన 21 ఏళ్ళ వయసులో ఆయన మొదలుపెట్టి 19 దాకా ఆ తొలి 20 ఏళ్ల తాలూకు కవిత్వ వికాసాన్ని నేను నా 3వ ప్రసంగంలో ఠాగూర్ మీద 3వ ప్రసంగంలో వివరించాను. తర్వాత గత ప్రసంగంలో 1900 నుంచి 1910 దాకా ఆయన కవిత్వ ప్రయాణాన్ని వివరిస్తూ ఇప్పుడు ఈ ప్రసంగంలో 1910 నుంచి 1920 దాకా ఠాగూర్ తాలూకు కవిత్వ ప్రస్థానం, ముఖ్యంగా కవిత్వంతో పాటు ఇతర రచనలు కూడా ముఖ్యమనుకునే రచనలు మనం పరిచయం చేసుకోవచ్చు. అట్లానే గత వారం మాట్లాడినటువంటి విషయాల్లో ముఖ్యంగా ఠాగూర్ తాలూకు సుప్రసిద్ధమైనటువంటి నవలిక నష్టనీయుడి గురించి మాట్లాడాను. నేను నష్టనీయుడి గురించి మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పింది ఏమిటంటే, మిత్రులు కూడా చాలామంది ఆ మాట వాళ్ళని ఆకర్షించినట్లుగా వాళ్ళ ప్రతిస్పందనల్లో నాకు అర్థమైంది. అదేమంటే, ఏ కవైనా కూడా ప్రధానంగా శిశువు, ప్రతి కవిలో కూడా ఒక శిశువు, ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉంటారు. ఈ మాట నేను అన్నది కాదు, రానర్ మేరియా రిల్కే గురించి ఒక విమర్శకుడు అన్నమాట. అట్లానే ఠాగూర్లో కూడా ఒక స్త్రీ, ఒక పురుషుడుతో పాటు ఒక బాలుడు కూడా ఉన్నాడు. అందుకని ఇస్మాయిల్ గారు ఠాగూర్ మీద కవిత రాస్తూ సదా బాలకుడు ఠాగూర్ అని అన్నాడు ఆయన. ఆ బాలకుడు అంటే అతను ఆ చిన్న పిల్లవాడు ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక వండర్తో, ఒక ఆశ్చర్యంతో, ఏది చూసినా కూడా తొలిసారి ఒక నిబిడాశ్చర్యంతో చూసేటటువంటి బాలుడు అన్న అర్థంలోనే కాకుండా ఒక వల్నరబుల్ చైల్డ్ కూడా. అంటే తనకి సదా ఎవరో ఒకళ్ళు తన పక్కన నిలబడి చేయి పట్టుకుని నడిపించవలసినటువంటి, తనకు తోడుగా నిలబడవలసినటువంటి ఒక బాలుడు కూడా ఆయనలో ఉన్నాడు. అంటే ఆ బాలుడు ఆయనలో ఉన్నాడు అని కాదు, ఆయన తన కాలం నాటి నూతన యుగోదయం 20వ శతాబ్ద ప్రారంభంలో తను కళ్ళు తెరిచిన తర్వాత, ఒక కవిగా మారిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా ఆయన బాలుని చూశాడు. ఒక విహ్వల శిశువుని చూశాడు అతను. దాన్ని ఆయన జీవితం అంతా కూడా ఆ శిశువుని ఆయన తనలో కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడని చెప్పాను నేను. అందుకనే ప్రతి దశాబ్దంలో కూడా ఆయన తాలూకు సుప్రసిద్ధమైన, అత్యంత ప్రధానమైన రచనల్లో ఒక చాలా చెందినటువంటి, ప్రపంచానికి దారి చూపించే, మార్గదర్శకత్వం వహించే రచనతో పాటు ఒక శిశువు తాలూకు మనసుని ప్రతిబింబించే రచన కూడా సుప్రసిద్ధం కావడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే గాంధీ గారు ఒక చోట భగవంతుడి గురించి వ్యాసం రాస్తూ ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నాలో శిశువుని మించినటువంటి తెలివితేటలు ఏమీ నాలో లేవు అన్నాడు ఆయన. అంటే తనలో ఒక శిశువుని గమనించడం అనేది ఏదో ఒక పసిపిల్లవాడు అంటే సెంటిమెంటల్గా కాదు, తను ఒక శిశువుగా చూస్తున్నాడు. అంటే ఒక భగవంతుడి సన్నిధిలో ఒక భగవంతుడి సన్నిధిని ఆయన గుర్తించాడని అర్థం అనమాట. అప్పుడే తాను శిశువుగా చెప్పుకోవాలి. అందుకని ఆయన భగవంతుడి వ్యాసంలో ఆయన శిశువు గురించి, ఒక శిశువు మించిన గొప్పతనం నాలో లేదు అన్నాడు ఆయన. ఠాగూర్ కూడా తనలో ఉన్న శిశువుని ఏదో ఒక పసిపిల్లవాడు లేదా ఒక పసితనాన్ని, మన మామూలుగా నోస్టాలజిక్గా పసితనాన్ని తలుచుకుంటాం కదా, ఆ అర్థంలో ఆయన పసితనం గురించి మాట్లాడలేదు. ఆయన చాలా ప్రగాఢమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి, జీవితానికి
అట్లానే మృత్యువుకి, రెండింటికి కూడా అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక సందర్భంలో ఆయన తన్ని తాను శిశువుగా పోల్చుకున్నాడు. మిత్రులు నెమ్మదిగా ఒకరు ఒకరు ఈ సమావేశంలో చేరుతున్నారు. నీలకంఠేశ్వరరావు గారు, రాజరాజేశ్వరి గారు, స్నేహసుధ గారు, నాగరాజు రామస్వామి గారు, అట్లానే కిషన్ గారు, మీ అందరికీ కూడా నా స్వాగతం. ఇప్పుడే నేను ఈ ప్రసంగంలో, ఇది ఠాగూర్ మీద చేస్తున్న 5వ ప్రసంగం. ఈ ప్రసంగంలో ప్రధానంగా ఠాగూర్ 1910 నుంచి 1920 మధ్య కాలంలో రాసిన రచనల్ని పరిచయం చేద్దామని ఈ ప్రసంగం తాలూకు ఉద్దేశం అని చెప్తూ ఉన్నాను. 1910 నుంచి 1920 మధ్యకాలం ఠాగూర్ జీవితంలోనూ, భారతీయ సాహిత్యంలోనూ, ఆ మాటకు వస్తే ఆసియా సాహిత్యంలో కూడా చాలా విలువైన దశాబ్దం. ఎందుకంటే 1913లో ఠాగూర్ గీతాంజలికి నోబెల్ బహుమతి లభించింది. ఆ ఏడాది స్వీడిష్ కమిటీ 1912లో ఠాగూర్ గీతాంజలి ముద్రితమైతే 1913లో ఆ పుస్తకాన్ని ముందు పెట్టుకుని స్వీడిష్ కమిటీ తన ముందు ఆ ఏడాది థామస్ హార్డీ, బ్రిటిష్ కవుల్లో సుప్రసిద్ధ కవి, బ్రిటిష్ మోడర్నిస్ట్ కవుల్లో, పాశ్చాత్య మోడర్నిస్ట్ కవుల్లో అగ్రేసెడ్ అని చెప్పదగినవాడు, ప్రప్రథముడని చెప్పదగినవాడు, ఆధునిక ఇంగ్లీష్ కవిత్వ పితామహుడని చెప్పదగినటువంటి థామస్ హార్డీ కూడా పక్కన పెట్టి ఆ ఏడాది స్వీడిష్ కమిటీ ఠాగూర్ గీతాంజలికి పురస్కారం ప్రకటించింది. అది భారతదేశానికి లభించిన మొదటి సాహిత్య పురస్కారమే కాకుండా అసలు మొత్తం ఆసియా ఖండానికే అది మొట్టమొదటి నోబెల్ పురస్కారం. అంటే ఠాగూర్ తాలూకు గీతాంజలి వల్ల మొత్తం ఆసియా సాహిత్యమే అప్పటి చాలా ప్రబలంగా ఉన్న పాశ్చాత్య సాహిత్య చిత్రపటం మీదకి ఆసియా సాహిత్యానికి ఒక చాలా విలువైన పురస్కారం, విలువైన స్థానం లభించింది. ఆ తర్వాత 1913 నుంచి దాదాపుగా 1923, 24, 25 దాకా కూడా 10 ఏళ్ల పాటు ప్రపంచ సాహిత్యంలోనే దాన్ని మనం ఠాగూర్ దశాబ్దంగా పేర్కోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి వాళ్ళు ఎవరెవరు ఠాగూర్ని చదవటం, ఠాగూర్ కవిత్వాన్ని అనువదించడం తమ భాషల్లోకి, అది ఒక భాగ్యంగా, ఒక కొత్త ప్రపంచం తమ ముందు తెరుచుకున్నట్లుగా భావించిన కాలం అన్నమాట అది. అంటే 1923తో ఆ కాలం ముగిసిపోయిందనడానికి లేదు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది మీకు. 1941లో అంటే గీతాంజలి ఇంగ్లీష్ అనువాదం వెలువడిన దాదాపు 30 ఏళ్ల తర్వాత టర్కీకి 4 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి టర్కీ రాజకీయవేత్త ఆయన గీతాంజలి అనువాదం చేయడం కోసం బెంగాలీ నేర్చుకున్నాడు. బెంగాలీ నేర్చుకుని గీతాంజలి అనువాదం చేశాడు. గీతాంజలి అనువాదం చేయడంతో కాకుండా భగవద్గీత అనువాదం చేశాడు. ఆయన ఒక ముస్లిం సాహిత్యవేత్త, రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు. ఆయన గీతాంజలిని ఆయన ఎంత ప్రభావితం చేసిందంటే, గీతాంజలి వల్ల ఆయన మొత్తం భారతీయ సాహిత్యం పట్ల ఆయనకు ఒక కిటికీ తెరుచుకుంది. ఇట్లా ఒక దేశం కాదు, ఒక భాష కాదు, ఆ 10 ఏళ్ళు ఠాగూర్ చాలా పెద్ద పెద్ద అంగలతో విశ్వ మానవుడిగా, విశ్వ కవిగా ప్రపంచమంతా కూడా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. అయితే సుప్రసిద్ధమైనటువంటి గీతాంజలి గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకోవట్లేదు. అసలు ఈ ప్రసంగం పరంపర మొదలుపెట్టడంలోనే నా ఉద్దేశం ఏంటంటే, ఠాగూర్ అనగానే దాదాపుగా అందరూ కూడా గీతాంజలి గురించి మాట్లాడతారు, లేదా గీతాంజలిని కొద్దిగా కవిత్వం పలికేవాళ్ళు గీతాంజలిని అనువదించడంతో తృప్తి చెందుతారు. అలా కాదు, గీతాంజలి కాక చాలా విస్తృతమైన, విశాలమైన ఠాగూర్ ఉన్నాడు. విస్తృతమైన, ఎంతో అర్థవంతమైన ఠాగూర్ సాహిత్యం ఉంది, తెలుగులో కూడా వచ్చి ఉంది. అది చెప్పడం కోసం నేను ప్రసంగ పరంపర మొదలుపెట్టాను. ఉదాహరణకి నేను గత వారం నష్టనీటి గురించి మాట్లాడినప్పుడు మధ్యపట్ల సూరి గారి శిథిల కుటీరం అనువాదం గురించి నేను ప్రస్తావించాను. కానీ మరొక 2 అనువాదాలు తెలుగులో అప్పటికే వచ్చి ఉన్నాయని, ఆ ప్రతులు ఆర్కైవ్లో దొరుకుతున్నాయని మిత్రులు వెంటనే షేర్ చేశారు. అంటే ఈ దాదాపుగా సుప్రసిద్ధమైన ఠాగూర్ రచనలన్నీ కూడా ఏదో రూపంలో తెలుగులో అందుబాటులో ఉన్నాయి. వాటి మీద దృష్టి పరపడం కోసమని నేను ఈ ప్రసంగ పరంపర మొదలుపెట్టాను. కాబట్టి ఈ రోజు ప్రసంగంలో ప్రధానంగా నేను 2 పుస్తకాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి ఠాగూర్ రాసినటువంటి చిన్న నాటిక లేదా నాటకం అనవచ్చు, ద పోస్ట్ ఆఫీస్ అనేది. రెండవది ఠాగూర్ తాలూకు గీత సముచ్చయం, గీత సంపుటి ద క్రిసెంట్ మూన్ అనేది. ఈ రెండింటి గురించి నేను ప్రధానంగా ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. కొద్దిగా కాలం అనుమతిస్తే, సమయం ఉంటే నేను ఠాగూర్ కవిత్వం అంతట్లోనూ
అత్యున్నత కవితా సంపుటిగా విమర్శకులు పేర్కొంటున్న బలాక గురించి కూడా కొద్దిగా మాట్లాడాలని అనుకుంటున్నాను నేను. మొట్టమొదట నా ప్రసంగం పోస్ట్ ఆఫీస్తో మొదలు పెడతాను. ఇది ఒక అరగంట సేపు పోస్ట్ ఆఫీస్ నాటకం మీద మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. పోస్ట్ ఆఫీసు నేను టాగూర్ తాలూకు రచనల్లో, నేను చదివిన రచనల్లో, నా చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటే నేను చదివిన రచనలో రెండో రచన అనమాట. నా చిన్నప్పుడు మా ఊళ్ళో నేను చెప్పాను కదా, పసిపాపల దరహాసం అనే ఒక పుస్తకం నాకు చిన్నప్పుడు దొరికిందని. అది నేను ఆ పుస్తకం నన్ను టాగూర్ ప్రపంచంలో కాదు, ఒక మనోజ్ఞమైన కాల్పనిక సీమలోకి అదను ప్రవేశపెట్టిందని చెప్పాను నేను. తర్వాత నేను తాడికొండ వెళ్ళిన తర్వాత అక్కడ తాడికొండ లైబ్రరీలో పోస్ట్ ఆఫీస్ పుస్తకం ఇంగ్లీష్లో నాకు దొరికింది. ఇంగ్లీష్ నాటకం, టాగూర్ ఇంగ్లీష్లో రాశాడు దాన్ని, అది నాకు టాగూర్ ఇంగ్లీష్లోకి అనువదించుకున్నాడు, దాన్ని దొరికింది అది నాకు. అది చదివితే ఇంగ్లీష్లో ఉంది, నాకు అంత ఇంగ్లీష్ రాదు, అయినా సరే కష్టపడి కూడబలుక్కుని ఆ నాటకం మొత్తం నేను చదివాను. ఎందుకంటే అది ఆ మొదటి కొన్ని లైన్లు చదివేటప్పటికే అదేదో నాకు సంబంధించిన కథలాగా అనిపించింది. తాడికొండలో ఇంటికి దూరంగా, ఆ తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి దూరంగా ఎక్కడో హాస్టల్లో ఉంటున్నటువంటి నాకు ఒకటి. రెండోది తాడికొండ పాఠశాల, నేను ముందే చెప్పాను, మా స్కూల్ చుట్టూ ఒక చాలా మామూలు బార్బర్డ్ వైర్ ఫెన్సింగ్ ఉండేది. అదేమి కోట కూడా కాదు, చాలా సునాయాసంగా దాన్ని దాటిపోవచ్చు. కానీ సునాయాసంగా దాటడానికి వీలు కాని ఒక అనుల్లంఘనీయమైనటువంటి ఒక గోడ ఉన్నట్లుగా మా మనసులో గోడ ఉండేది. మా ప్రిన్సిపాల్ గారు చాలా చాలా స్ట్రిక్ట్ డిసిప్లినరీ అయినా వల్ల అసలు ఆ గోడ దాటి, ఆ ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్ళగలమనే ఊహనే చాలా భయం కల్పించేదన్నమాట. అటువంటి ఒక నిర్బంధిత, ఒక బంధితమైనటువంటి, నాకేంటంటే మా ఊరి పట్ల ఎప్పుడూ చాలా హోమ్సిక్గా ఉండేది. మా ఊళ్ళో ఎప్పుడు తిరుగుతుండేవాళ్ళం, ఆ కొండ, ఆ పొలాలు, అడవి, ఆ ఏరు, ఆ లొద్దు, ఇవన్నీ, ఆ చాపరాయి, అసలు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతం, ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క పుట్ట గుట్ట కూడా నాకు స్నేహితులుగా ఉండేవి. అమ్మవారి కోవెల, ఇవన్నీ అటువంటి ఊరి పట్ల బెంగలో ఈ స్కూల్లో బయటకు కదలడానికి వీలు లేకుండా కేవలం లెర్నింగ్ మాత్రమే జీవితంగా జీవించేటటువంటి ఆ పాఠశాలలో నా పరిస్థితికిను ఈ పోస్ట్ ఆఫీస్లో చిత్రించబడ్డ ఆ కథకి చాలా చాలా పోలిక కనబడి ఆ పుస్తకం నన్ను చాలా అపరిమితంగా ఆకర్షించింది. ఇంకోటి ఏంటంటే అది చాలా సులభమైనటువంటి ఇంగ్లీష్ కావడంతో, అది చిన్నపిల్లవాడి కథ కావడంతో నాకు ఆ గొప్ప ఇంగ్లీష్ చదవగలిగే శక్తి ఉన్న కాలం కాదు, కానీ కొద్దో గొప్ప నేను ఆ పుస్తకాన్ని కూడబలుకుని చదువుకున్నాను. అది నాకు చాలా హృదయానికి దగ్గరగా వచ్చింది. తర్వాత ఎప్పుడో నేను రాజమండ్రి వెళ్ళిన తర్వాత రవీంద్రుని నాటకాలు అని సాహిత్య అకాడమీ వాళ్ళు అనువాదం చేసినటువంటి 2 పుస్తకాల్లో రెండో సంపుటంలో ఈ నాటకం తాలూకు తెలుగు అనువాదాన్ని నేను మొదటిసారి చదివాను. అంటే మొదటిసారి చదివినప్పుడు యథార్థానికి ఆ ఇంగ్లీష్లో, చిన్నప్పుడు చదివిన ఇంగ్లీష్లో కన్నా కూడా ఈ తెలుగులో చదివినప్పుడు ఆ నాటకం చాలా స్పష్టంగా, సమగ్రంగా నాకు అర్థమై ఉండాలి. అయితే నేను ముందే చెప్పినట్లుగా అదంతా ఏదో నాకు బాగానే వంట పట్టినట్లుగా, నేను బాగానే అర్థం చేసుకున్నట్లుగా నాకు అనిపించింది. తర్వాత చాలా ఏళ్ళ తర్వాత 2020లో ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టినప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్ నాటకంలో ఉన్న పరిస్థితి లాంటి పరిస్థితిలోనే మొత్తం ప్రపంచం అంతా కూడా కూరుకుపోయి ఉన్నప్పుడు హఠాత్తుగా నాకు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ నాటకం చాలా చాలా కొత్త ప్రాసంగికతోటి నాకు కనిపించింది. అప్పుడు ఆ కరోనా రోజుల్లో 2020 జూన్లో ఒకరోజు నేను మొత్తం ఈ తెలుగు అనువాదం మొత్తం నాటకాన్ని నేనే, అన్ని పాత్రల మాటలు నేనే చెప్పుకుంటూ, అన్ని పాత్రల కంఠస్వరాలు నావిగానే చేసుకుంటూ ఆ పోస్ట్ ఆఫీస్ నాటకాన్ని మొత్తం ఒక శ్రవ్య నాటకంగా చదివి పెట్టి యూట్యూబ్లో నేను అప్పుడే అప్లోడ్ చేశాను. నేను దాన్ని బాగానే చూశారు. మరొకసారి నేను రేపు ఆ లింక్ మీకు జతపరుస్తాను, చూడండి. ఇప్పుడు మళ్ళా ఈ ఈ ఈ ఈ ప్రసంగ పరంపరలో భాగంగా ఆ నాటకాన్ని పరిచయం చేద్దామని కూర్చున్నప్పుడు, మరోసారి ఆ నాటకం చదివినప్పుడు ఆ నాటకం చాలా చాలా కొత్తగా, చాలా చాలా విశిష్టమైనటువంటి రచనగా కనబడింది. దాని గురించి మీతో మాట్లాడాలనే ప్రత్యేక నాటకాన్ని ఎంపిక చేసుకున్నాను నేను. ఠాగూర్ రాసిన గీతాంజలి, అంటే గీతాంజలి తాలూకు ఇంగ్లీష్ అనువాదం ఆయన తాను అంతకుముందు 1890 నుంచి మొదలుపెట్టి 1910 దాకా రాస్తూ వచ్చినటువంటి వివిధ
వెలువరిస్తూ వచ్చిన వివిధ కవిత్వ సంపుటాల్లోంచి కొన్ని గీతాలని ఎంపిక చేసి కవితల్ని ఎంపిక చేసి ఆయన గీతాంజలిగా అనువదించాడని, అది 1911లో అనువదిస్తే 1912లో దాన్ని ఇంగ్లీష్ అనువాదాలని ముఖ్యంగా ఏట్స్, ఎజ్రా పౌండ్ చదివి చూశారని 1912లో అది పుస్తకంగా వెలువడిందని మనకి తెలుసు. అయితే 1912లోనే ఠాగూర్ పోస్ట్ ఆఫీస్ నాటకం కూడా రాశాడు. అంటే గీతాంజలి దాదాపుగా గీతాంజలి ఫైనల్ రూపంలో, మనం ఇప్పుడు చదువుతున్న రూపంలో గీతాంజలి వెలువడిన కాలంలోనే ఠాగూర్ పోస్ట్ ఆఫీస్ నాటకం రాశాడు. ఏ విధంగా చూసినా అందుకని ఈ నాటకం ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని మాత్రమే కాదు, ఇప్పుడు మనం చర్చించబోయే దాన్ని బట్టి చూస్తే గీతాంజలితో సమానమైనటువంటి సాహిత్య కృతిగా మనకి పోస్ట్ ఆఫీస్ కనబడుతుంది. ఏట్స్ అయితే దీన్ని మాస్టర్ పీస్ అన్నాడు. విమర్శకులు ఏమన్నారంటే ఠాగూర్ సాహిత్యంలో, ఠాగూర్ తాలూకు గద్య రచనల్లో సర్వోత్కృష్టమైన రచన దీన్ని అని అన్నారు. అంటే నాటకాల్లో గొప్పదేనో లేదా అట్లా కాదు, అసలు ఆయన మొత్తం గద్య రచనల్లో అన్నారు. నేనేమనుకుంటానంటే పద్య రచనలో గీతాంజలి అనే ఉద్దేశం మనసులో పెట్టుకుని గద్య రచనలో పోస్ట్ ఆఫీస్ సర్వోత్కృష్టమని వాళ్ళు అంటున్నారేమో, కానీ నాకేమనిపిస్తుంది అంటే గీతాంజలి పోస్ట్ ఆఫీస్ రెండిట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అని తేల్చడం చాలా కష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలుగులో గీతాంజలి అనువదించినట్లుగా, గీతాంజలి పట్ల కవుల, రచయితల, అనువాదకుల దృష్టి పోయినట్లుగా ఈ పోస్ట్ ఆఫీస్ మీద పోలేదు. కానీ ఈ రవీంద్ర నాటకాల్లో రామకృష్ణారావు గారి అనువాదం తరువాత, ఇది వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది, దాదాపుగా 56 ఏళ్ళు గడిచిపోయింది, భాష కూడా మారిపోయింది, తెలుగు భాష. ఈ మారిన కాలంలో మనం మళ్ళా కొత్తగా ఎప్పటికప్పుడు ఈ అనువాదాన్ని ఈ నాటకాన్ని మనం అనువాదించుకుంటూ ఉండాలి. కాబట్టి నాకేమనిపిస్తుందంటే ఈ నాటకం ఎంత ప్రాసంగికమైన నాటకం. నేను ఈ నాటకం గురించి మాట్లాడిన తర్వాత దీని ప్రాసంగికత గురించి మీతో ముచ్చరిద్దాం అనుకుంటున్నాను. నేను మొదటిది ఏమిటంటే పోస్ట్ ఆఫీసు చాలా చాలా సులభమైనటువంటి, నిన్నో మొన్న ఒక సాహిత్య సమావేశంలో మాట్లాడుతూ నేను ఈ మాట చెప్పాను. నేను గొప్ప సాహిత్యం తాలూకు లక్షణం ఏమిటంటే, హాల్మార్క్ ఆఫ్ గ్రేట్ లిటరీ వర్క్ ఏమిటంటే దాని యాక్సెసిబిలిటీ. అది చాలా అందుబాటులోకి ఉండాలి. ఎంత అందుబాటులోకి ఉండాలంటే అప్పుడప్పుడే భాషని, నా సంగతే చెప్పాను కదా, నాకు ఇంగ్లీష్ అప్పుడప్పుడే కూడబలుకు చదువుకుని నేనే ఆ పుస్తకాన్ని చదవగలిగానంటే, అంటే అప్పుడప్పుడే భాష నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే దాన్ని యాక్సెస్ చేయగలిగే అవకాశం దానికి ఉండాలి. అదే వాళ్ళ జీవితాంతం, వాళ్ళు చాలా వృద్ధులైపోయిన తర్వాత, తల నెరిసిపోయిన తర్వాత, తల పండిపోయిన తర్వాత కూడా ఆ పుస్తకం చదివితే వాళ్ళ జీవిత కాలం పాటు వాళ్ళకి గోచరించిన కొత్త అర్థాలేవో ఆ పుస్తకంలో కొత్తగా మళ్ళీ కనిపించడం మొదలు పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా గొప్ప సాహిత్యాలు, ఉదాహరణకి వాల్మీకి రామాయణం గురించి మాట చెప్తారు. వాల్మీకి రామాయణం తాలూకు సారాంశాన్ని బాలరామాయణం కింద ఇప్పుడు దాదాపుగా అరుదైపోయింది. కానీ ఒకప్పుడు మన ఇళ్లల్లో పిల్లలకి మొట్టమొదట బాలరామాయణంతో మొదలు పెట్టేవారు. బాలరామాయణ శ్లోకాలు వస్తే రామాయణం మొత్తం వచ్చినట్లే అని. కానీ బాలరామాయణం ఎంత సులభంగా ఉంటుందంటే, అది కొద్దిపాటి సంస్కృత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి, ఎవరికైనా కొద్దిపాటి వ్యాకరణ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి కూడా బాలరామాయణం చాలా సులభంగా అర్థమైపోతుంది అన్నమాట. అదే చాలా రామానుజాచార్యులు ఆయన రామాయణ తాత్పర్యాన్ని అర్థం చేసుకోవడానికి 108 సార్లు రామాయణం చదివాను అని చెప్పుకున్నాడు ఆయన. రామానుజాచార్యులు వంటి వాడు విశిష్టాద్వైత ప్రవర్తకుడు, ఆయనకే రామాయణం అర్థం కావడానికి 108 సార్లు చదివని చెప్పుకున్నాడు. కానీ ఒక చిన్న పసి బాలుడికి కూడా రామాయణం, బాలరామాయణంతో మనం మొదలు పెడతాం. అట్లనే పారసీక భాషలో సాది గురించి మాట చెప్తారు. గులిస్తాన్, బోస్తాన్ అనే 2 గొప్ప కావ్య సంపుటాలు వెలువరించినటువంటి సాది రచనలతోటి పారసీకంలో ప్రాథమిక తరగతులు 1-2 తరగతుల పిల్లలకి సాది నుంచి రచనలతో వాళ్ళ సాహిత్య పరిచయం లేదా భాషా పరిచయం మొదలు పెడతారు. వాడు చాలా జీవితం అంతా గడిచిన తర్వాత చిట్ట చివరి రోజుల్లో మళ్ళీ సాదిని తిరిగేస్తే నిజంగానే మనకు అర్థమయ్యాడైనా అని అనిపించేటట్లుగా ఉంటుందన్నమాట. పోస్ట్ ఆఫీస్ నాటకానికి ఆ స్థాయి ఉంది. అది ఎవరైనా సరే మీ ఇళ్లలో మీ పిల్లలకి, చిన్న పిల్లలకి నాటకం ఇవ్వండి. వాళ్ళు ప్రైమరీ స్కూల్లోనో హై స్కూల్లోనో ఉన్నట్లయితే చాలా అనువైన సమయం ఇది. వాళ్ళ నాటకం చదవాలి, ఆ నాటకం చదివించండి వాళ్ళతోటి. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిన తర్వాత 30-40 ఏళ్ళ తర్వాత వాళ్ళకి గుర్తుంటుంది, మా అమ్మ నాతో ఆ రోజు ఈ నాటకం చదివించిందే, మా నాన్న చదివించాడే. ఈ నాటకం వాళ్ళతో ప్రయాణించడం మొదలు పెడుతుందన్నమాట.
ఈ నాటకంలో కథ ఏమిటి? చాలా ఇతివృత్తం చాలా సరళం. అదేమిటంటే అమలదత్తు అనే ఒక పిల్లవాడు, అతను మాధవ్ దత్ అనే వాళ్ళ మామయ్య ఇంట్లో ఉంటాడు. ఆ పిల్లవాడికి కొద్దిగా అనారోగ్యం ఉంది. అనారోగ్యం ఏ రకమైన అనారోగ్యమో తెలియదు వాళ్ళకి. అయితే ఆ పిల్లవాడికి వైద్యుడు నిర్దేశించింది ఏమిటంటే గాలి తగలకూడదు, గాలి తగిలితే అనారోగ్యం పెరుగుతూ ఉంటుందని చెప్తాడు. అందుకని ఆ పిల్లవాడిని ఏం చేస్తారంటే ఒక గదిలో కూర్చోబెట్టి బయటికి వెళ్ళనివ్వరు. బయటికి వెళితే గాలి తగిలి పిల్లవాడికి మళ్ళీ అనారోగ్యం పెద్దదవుతుందని. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే నెమ్మదిగా ఆ గదిలోనే ఒక పక్కన గోడ పక్కన మంచం మీద కూర్చుని ఆ గోడకు ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతాడు. అలా చూసే క్రమంలో అతనికి వరుసగా ఒకరు ఆయన బయట కనబడుతున్నటువంటి మనుషులను ఆయన పలకరిస్తూ ఉంటాడు అన్నమాట. పలకరించి వాళ్ళతో మాటలు కలుపుతూ ఉంటాడు, స్నేహం చేసుకుంటూ ఉంటాడు ఆయన. ఆ చేసుకునే క్రమంలో ఆయన పిల్లవాళ్ళని చూసేటప్పుడు ఆయన ఒకళ్ళనొకళ్ళు చూస్తాడు. మొట్టమొదట ఆ పని కోసం వెళ్ళేటటువంటి పొద్దున్న లేచి పని వెతుక్కుంటూ వెళ్ళే ఓ మనిషిని మాట్లాడతాడు. ఆ తర్వాత రోజు పెరుగు అమ్ముకునే ఒక మనిషితో మాట్లాడతాడు. ఆ తర్వాత తలారి అంటే పారా కాసేవాడు వాచ్మ్యాన్, అతనితో మాట్లాడతాడు. ఆ తర్వాత గ్రామ పెత్తందారు, అతనితో మాట్లాడతాడు. ఆ తర్వాత ఒక బాలిక, చిన్న పిల్ల సుధా అనే అమ్మాయి, ఆ అమ్మాయితో మాట్లాడతాడు. ఆ తర్వాత ఆడుకునే పిల్లలతో మాట్లాడతాడు. ఆడుకునే పిల్లలు వస్తారు ఆ కిటికీ దగ్గరికి, వాళ్ళతో మాట్లాడతాడు. అతనికి ఒక తాతయ్య ఉంటాడు. తాతయ్య అంటే ఒక ముసలాయన అన్నమాట. ఆయన ఈ పిల్లవాడికి కొత్త లోకాలు చూపించడం కోసం రకరకాల వేషాలు వేసుకొచ్చి ఈ పిల్లవాడిని అలరింపజేస్తూ ఉంటాడనమాట. అతను ఒకసారి ఒక ఫకీర్ వేషం వేసుకొస్తాడు. ఆ తాతయ్యతో మాట్లాడుతూ ఇతను ఒక బిచ్చగాడు, చిదామనే బిచ్చగాడితో కూడా నేను మాట్లాడానని పిల్లవాడు చెప్తాడు. ఆ తర్వాత చివరగా రాజదూత రాజవైద్యులు వస్తారన్నమాట. వీళ్ళు కాక ఇంట్లో ఉన్నటువంటి తన మామయ్య మాధవ్ దత్తు, అతని తాలూకు స్నేహితులు, పరిచయస్తులు. ఇలా వరుసగా వాళ్ళందరినీ చూస్తూ ఉండగా చివరికి ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి ఆ దూరంగా ఆ కిటికీలను చూస్తుండగా దూరంగా ఆ ఊళ్ళో ఒక పోస్ట్ ఆఫీస్ పెట్టినట్లుగా కనబడుతుంది. అది ఏమిటంటే రాజుగారి పోస్ట్ ఆఫీస్ అని చెప్తారు. రాజుగారి పోస్ట్ ఆఫీస్ దగ్గర రాజుగారి నుంచి నాకు ఉత్తరం వస్తుందా అని అడుగుతాడు పిల్లవాడు. ఉత్తరం వస్తుందని రోజు చూస్తూ ఉంటాడు, నాకు ఉత్తరం వస్తుంది అని. పిల్లవాడు ఇలా రాజుగారి నుంచి ఉత్తరం వస్తుందని చెప్తున్నాడంటే మంచిది కాదు, రాజుగారికి తెలిస్తే ఏమనుకుంటారో అని ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. చివరికి పెత్తందారు వస్తాడు. వచ్చి పిల్లవాడికి నీకు రాజుగారి నుంచి ఉత్తరం వచ్చిందని ఇస్తాడు. ఉత్తరం అంటే ఏంటి? ఒకటి ఖాళీ కాగితం అనమాట. ఖాళీ కాగితం ఇస్తాడు. ఇందులో అక్షరాలు కనబట్టలేదే, ఎలా చదవాలని అడుగుతాడు పిల్లవాడు. లేదు రాజుగారు రాసే ఉత్తరం ఇలాగే ఉంటుంది, నీకు అర్థమవుతుందిలే అంటాడు. మొత్తానికి ఏమైతే ఒకరోజు రాజదూత వస్తాడు. వచ్చి రాజుగారు కబురు పంపించారు, పిల్లవాడు కలవడానికి వస్తున్నారు, రాజుగారికి పిల్లవాడి గురించి తెలిసింది, వస్తున్నారని చెప్తాడు. ఆ రాజదూత చెప్పిన వెంటనే రాజవైద్యులు వస్తాడు. రాజవైద్యులు వచ్చి ముందు ఏమంటాడంటే, ఏంటి ఈ తలుపులా మూసారేంటి, గదిలా మూసారేంటి, తలుపులు తెరవండి, అన్నీ తెరవండి, గాలి రావాలి, ధారాళంగా రావాలి, అప్పుడే పిల్లవాడికి బాగవుతుంది అంటాడు. తలుపులను తెరుస్తారు. నెమ్మదిగా ఆ పిల్లవాడికి నిద్ర వస్తుంది. నిద్రలో ఆ పిల్లవాడు నిద్రపోతాడు. నిద్రలోకి వెళ్ళిపోతాడు. అంటే నిద్ర అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పిల్లవాడు నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆడుకునే పిల్ల సుధ మళ్ళీ కిటికీ దగ్గరికి వస్తుంది. వచ్చి అమలు ఏం చేస్తున్నాడో అని అడుగుతుంది. ఇట్లా నిద్రపోతున్నాడు అని అంటే, సుధ గుర్తుపెట్టుకుందని చెప్పండి, అమల్ని మర్చిపోలేదని చెప్పండి అంటాడు. ఇది నాటకం. ఇది మనకి స్పష్టంగా అర్థమవుతున్నది కదా. అంటే ఒక వల్నరబిలిటీలో, ఒక ఇనేబిలిటీలో, ఒక డిజబిలిటీలో బయటికి వెళ్ళలేనటువంటి, కూరుకుపోయినటువంటి, బంధించబడిన ఠాగూర్ తాలూకు మొత్తం సాహిత్యం మొదటి నుంచి కూడా ఆ కేజ్డ్ బర్డ్ తాలూకు స్ట్రగుల్. అది గొప్ప ఆఫ్రికన్ అమెరికన్ రచయితలు కేజ్డ్ బర్డ్ గురించే మాట్లాడారు. ఈ ఠాగూర్ కూడా కేజ్డ్ బర్డ్ గురించే మాట్లాడుతున్నాడు. ఆయన ఒక బానిస భారతదేశం తాలూకు, ఒక బానిస బెంగాల్ తాలూకు కాలంలో పుట్టి ఆ బానిస జీవితం, తన చుట్టూ ఉన్నటువంటి బానిస జీవితాన్ని చూస్తూ ఒక కేజ్డ్ బర్డ్ లాగా ఉన్నటువంటి నేషన్ ఆయన దృష్టిలో పెట్టుకుని ఒక చోట అన్నాడంట, ఇది నేను ఒక పిల్లవాడి గురించి కాదు, ఒక అడల్ట్ గురించి రాశాను, ఒక నేషనల్ గురించి రాశాను నేను. ఇది ఒక ఓపెన్ రోడ్ తాలూకు పిలుపు, ఒక బయట దారి, ఒక ఆరు బయట దారి, ఒక సుదూర లోకంలోకి, సుదూర తీరాల వైపు తీసుకువెళ్ళే ఒక దారికి సంబంధించిన నాటకం ఇది అని ఆయన చెప్పుకున్నాడు అనమాట. 1917లో, అంటే 1912లో ఈ నాటకం రాస్తే 1917లో మొదటిసారి కలకత్తాలో ఈ నాటకం వేసినప్పుడు గాంధీ గారు చూశారు. ఈ నాటకం చూసి ఆయన పరవశించిపోయాడు. ఎన్రాప్చర్డ్ అని రాశారు పత్రికలు. ఆయన పరవశించిపోయాడు ఆ నాటకం చూసి.
ఇది ఇది నా 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 జీవిత తత్వానికి అత్యంత సన్నిహితంగా ఉన్న చూడండి, అదే చెప్తున్నాను నేను చిన్నప్పుడు తాటికొండ స్కూల్లో ఈ నాటకం చదివినప్పుడు ఆ హాస్టల్లో ఇంటికి దూరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పిల్లవాడి తాలూకు కథ అని అనుకున్నాను నేను. అది గాంధీ గారు ఆయన దక్షిణాఫ్రికాని తిరిగి వచ్చి ఇక 1916లో కలకత్తా కాంగ్రెస్ అయిన తర్వాత ఆయన 1917లో కలకత్తా కాంగ్రెస్ అయిన తర్వాత కొద్ది రోజులు ఆయన చంపారన్ సత్యాగ్రహం ప్రారంభించడానికి మధ్య వ్యవధిలో, అంటే మహాత్మా గాంధీగా మారుతున్న వ్యవధిలో ఈ నాటకం చూసినప్పుడు ఆయన ఇది నా జీవన తత్వాన్ని చిత్రిస్తున్న నాటకంగా ఉంది, ఇది నా తాలూకు నేను మాట్లాడుతూ ఇటువంటి ఓపెన్ ఈ లిబరేషన్ గురించే, లిబరేటెడ్ స్పిరిట్ గురించే కదా నేను మాట్లాడుతున్నాను పరవశించిపోయాడంట ఆయన. అయితే ఈ నాటకాన్ని టాగూరు ఒక ఎలిగరి అంటే ఏమిటంటారంటే అంటే పాత్రలు కొన్ని భావాలకి పాత్రలుగా మార్చడం ఎలిగరి అంటాం. ఉదాహరణకు సంస్కృతంలో ప్రబోధ చంద్రోదయం అని ఒక నాటకం ఉంది, కృష్ణమిశ్రుడైన రాశాడు. అందులో బుద్ధి, జ్ఞానము, ప్రజ్ఞ ఇట్లా భావనలు పాత్రలుగా మారిపోతాయట. ఠాగూర్ దీన్ని ఎలిగరిగా రాయలేదు. ఎలిగాలికల్ ఛాయలు ఉన్నాయి, కానీ ఇది మొట్టమొదటి దీంట్లో గమనించవలసిందంటే రక్తమాంసాలతో ఉన్న మనుషుల తాలూకు కథ ఇది. అందువల్ల ఇది మనని ఒక ఎలిగారికల్ డ్రామా చూస్తున్నట్టుగా అనిపించింది. రెండోది ఏమిటి, ఒక మెటఫర్, ప్రతి ఒక్కటి ఒక మెటఫర్ ఇందులో. కానీ ఆ మెటఫారికల్ మీనింగ్ అనేది రెండో ప్లేన్లో వెళ్తుంది. మొట్టమొదటి దాని తాలూకు ఎర్త్లీ మీనింగ్ ఆ మొదటి ఆ ఉపమేయ స్థాయిలోనే, ఉపమానం తర్వాత ఆ ఉపమేయ స్థాయిలోనే ఆ జీవితం అన్ని ఆకట్టుకుంటుంది. పిల్లల్ని ముందు ఆ పిల్లవాడితో పిల్లలు ఐడెంటిఫై అవుతారు. తర్వాత ఆ పిల్లవాడు ఒక ఉపమానమని, ఒక రూపకాలంకారమని, వాడు దేన్నో సిగ్నిఫై చేస్తున్నాడని పెద్దగా తెలుసుకుంటారు. దేన్ని సిగ్నిఫై చేస్తున్నాడు అన్నది వాళ్ళ జీవిత ప్రయాణాల్లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి నిర్ణయించుకునే అంశం. అది గాంధీ గారికి ఒక రకంగా గోచరిస్తుంది, మరొక రకంగా గోచరిస్తుంది. కానీ ఉపమేయ స్థాయిలో పోల్చబడుతున్నది ఉందే, ఆ పోల్చబడుతున్న వస్తువు ఏదుందో దానిలో మాత్రం అది చాలా ఎర్త్లీ, చాలా చాలా రక్తమాంసాలతో కూడుకున్నటువంటిది అనమాట. అందుకని ఇది మీకు ఈ నాటకం తెలుగులో ఉంది. నేను మొన్న దీని లింక్ కూడా నేను మీకు నా వాల్ మీద పెట్టాను, మళ్ళీ రేపు కూడా మరొకసారి పెడతాను, తక్షణం చదవండి. కొన్ని వాక్యాలు నేను మీకు వినిపిస్తాను. నేను అంటే ఠాగూర్ ముఖ్యంగా ఏంటంటే ఈ బెంగాలీని చేసిన అనువాదం కాబట్టి మనం దాదాపుగా ఈ నాటకాన్ని బెంగాలీలో చదువుతున్నట్లుగానే మనం భావించవచ్చు. చిన్న చిన్న మాటల్లో చూడండి ఎట్లా చెప్తాడు. మాధవ్ దత్ అంటున్నాడు, వాళ్ళ మామయ్య అనమాట. ఏమిటా మాట, పిచ్చివాళ్ళలాగా, పని లేదు పాటు లేదు, ఉత్త పుణ్యానికి ఆ కొండ దాటి వెళ్ళిపోతావు, నువ్వనే మాట ఏమీ బాగాలేదు. ఆ కొండ ఉన్నదే ఓ పెద్ద అడ్డుగోడలాగా ఎత్తుగా లేచి ఉండడాన్ని బట్టి ఇది దాటిపోవడానికి వీల్లేదు అని మనం గ్రహించాలి. కాకపోతే అంత పెద్ద పెద్ద రాళ్లను పోగు చేసి అంతా ఓ పెద్ద కుప్పగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇది సాధారణ ప్రపంచ దృక్పథం అనమాట. ఎడల్ట్ ప్రపంచం తాలూకు దృక్పథం ఇది. ఇంకా చెప్పాలంటే లౌకిక ప్రపంచం దృక్పథం ఇది. కొండ అంటే ఒక అడ్డుగోడ, అది మన అక్కడి నుంచి దాటడానికి వీలు కాకుండా ఉండకోసం కొండ అక్కడ ఉంది అనేది మన ఒక సాధారణ ప్రపంచ దృక్పథం. పిల్లవాడు ఏమంటున్నాడు, అమలగుప్త, మామయ్య గారు దాటిపోవద్దంటున్నదనా మీరు అంటున్నారు? ఆ సంగతి నాకు బాగా అర్థమైంది. భూదేవికి మాట్లాడడం చేత కాదు, అందుకని నీలాకాశం వైపు చేయెత్తి పిలుస్తుంది. చాలా చాలా దూరంలో ఎవరెవరైతే ఇళ్లల్లో కూర్చుని ఉంటారో వాళ్ళు మధ్యాహ్నం వేళ ఒంటరిగా కిటికీ దగ్గర కూర్చుంటే వాళ్లకు ఆ పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపు పండితులకు వినిపించదు. ఇది. సో ఆయన ఏం చెప్తున్నాడు, ఈ చిన్న డైలాగ్, ఈ 2 మాటల్లో ఆయన మొత్తం ప్రపంచాన్ని 2 భాగాలుగా చేశాడు. ఒకటి, గోడలు కట్టేవాళ్ళు. కవి అన్నాడే, మాకు గోడలు లేవు, గోడల్ని పగలగొట్టడమే పనిని. గోడలు కట్టేవాళ్ళు, అడ్డు పెట్టేవాళ్ళు, అడ్డు ఉన్నది ఏమిటంటే దాటకుండా ఉండడం కోసం అడ్డుందని చెప్పేవాళ్ళు, అడ్డుపడేవాళ్ళు, అడ్డు పెట్టేవాళ్ళు, దేనికైనా సరే అభ్యంతరం పెట్టేవాళ్ళు. ఇదంతా కూడా ఒక విభాగం అన్నమాట. కాదు, అది అడ్డు కాదు, భూదేవి పిలుస్తున్న పిలుపు. అది మాలాంటి వాళ్ళకి వినిపిస్తుంది. ఎవరికి వినిపిస్తుందిట? చాలా చాలా దూరంలో ఎవరెవరైతే ఇళ్లల్లో కూర్చుని ఉంటారో వాళ్ళు మధ్యాహ్నం వేళ ఒంటరిగా కిటికీ దగ్గర కూర్చుంటే వాళ్ళకి వినిపిస్తుందంట పిలుపు అని. ఆ పిలుపు పండితులకు వినిపించదు. ఈ నాటకం మొత్తం అసలు ఠాగూర్ జీవితం అంతా కూడా ఆయన తొలి రోజుల్లో మరీ ముఖ్యంగా పండితుల మీద, ఆయన పండితులు అంటే బెంగాలీ పండితులనే కాదు, సిద్ధాంతకర్తలు, ఈ ప్రపంచాన్ని అనలైజ్ చేయగలిగేమనేవాళ్ళు, విశ్లేషించగలిగేమనుకునేవాళ్ళు,
ప్రతిదానికి ఒక వివరణ చెప్పేవాళ్ళు. మరి ఏం మాట్లాడినా సరే దాన్ని ఒక మన వాళ్ళు రాస్తుంటారు కదా, ఆ రకంగా అన్నమాట. పండితులు అంటే మామూలు పండితులు కాదు. బెంగాలీ కలకత్తా యూనివర్సిటీ వాళ్ళు ఠాగూర్కు నోబెల్ ప్రైజ్ రాకపోయి ఉంటే, కలకత్తా యూనివర్సిటీ వాళ్ళు ఆ రోజుల్లో ఠాగూర్ నోబెల్ ప్రైజ్ రాకముందు పరిస్థితి అన్నమాట. 1910 దాకా పరిస్థితి ఏమిటంటే, కలకత్తా యూనివర్సిటీలో బెంగాలీ పరీక్ష పత్రంలో ఓ ప్రశ్న ఉండేదంటే ఏమిటంటే, ఠాగూర్ తాలూకు ప్రోజ్లోంచి ఏదైనా ఒక పేరా కోట్ చేసి దీన్ని మీరు పరిశుద్ధమైన బెంగాలీలో రాయండి అని అడిగేవారంట. అది ఠాగూర్కి సమకాలిక బెంగాల్ ఇచ్చినటువంటి సత్కారం, గౌరవం అంటే అదనమాట. ఆయన రాసినటువంటి పేరా తీసుకుని, అంటే మన ఇప్పుడు గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో రాసిన ఒక పేరా తీసుకుని దీన్ని పరిశుద్ధమైన తెలుగులో రాయండి అంటే ఎలా ఉంటుందో అలాగనమాట. అలా రాయటం అనేది గురజాడ అప్పారావు కాదు, మన మొత్తం మన భాష, మన విముక్తిని అవమానపరుచుకోవడం. గురజాడ అప్పారావు అట్లా ఆ రోజు ఆ వ్యావహారిక భాషలో రాసినందువల్ల ఈరోజు మనం ఇంత ధారాళంగా, ఇంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం. ఇంతమంది అణగారిన సమూహాలకు చెందిన వాళ్ళు విద్యావంతులు కాగలుగుతున్నారు. భాష వాళ్ళకి అడ్డుపడట్లేదు. అట్లాంటి బెంగాల్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ ఒక ఠాగూర్ తాలూకు పారాగ్రాఫ్ ఇచ్చి దీన్ని మీరు పరిశుద్ధమైన బెంగాలీ అట్లా ట్రీట్ చేసింది. అదృష్టవశాత్తు ఠాగూర్ అదృష్టం కొద్ది కాదు, మన అదృష్టవశాత్తు ఆయన నోబెల్ పురస్కారం లభించింది. కాబట్టి మనం ఆ భావాలు లేకపోతే మన దాకా ఎవరు తీసుకొస్తారు ఇవి? నోబెల్ బహుమతి వల్ల ఆయన ఒక్కసారిగా ఆయన ప్రపంచ కవిగా మారాడు. కాబట్టి తర్వాత కలకత్తా యూనివర్సిటీ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, అయ్యా మేము డాక్టరేట్ ఇస్తాం తీసుకోండి అని ఆయనకి యాచించారు. ఆయన వీళ్ళు అడుక్కున్నారన్నమాట. ఇది ఈ పండితులు అంటే ఆయన ఈ పండితుల తాలూకు ప్రపంచం మీద మళ్ళా అంటున్నాడు ఒక చోట. పెరుగు మనిషితో మాట్లాడుతూ పెరుగు మనిషి అంటున్నాడు, చంపేశావు, పెరుగు అమ్మడానికి ఎందుకు పోతావు నాయన, నేను కూడా నీకులా పెరుగు అమ్ముతాను అంటాడు పెరుగు మనిషితో మాట్లాడుతూ పిల్లవాడు. అంటే పెరుగు మనిషి అంటాడు, చంపేశావు, పెరుగు అమ్మడానికి ఎందుకు పోతావు నాయన, ఇంత పుస్తకాలు చదివి పండితుడు అయిపోదు కానీ అంటే అమరగుప్త అంటున్నాడు, ఎప్పటికీ నేను పండితుడిని కాను. రంగురంగుగా మీ రోడ్డు పక్కన ఆ పెద్ద ముసలి మర్రి చెట్టు దగ్గర ఉన్న గొల్లపేట నుంచి పెరుగు తీసుకొచ్చి దూరంగా ఉన్న పల్లెకు పోయి పెరుగు అమ్ముకుంటూ తిరుగుతాను. పెరుగో పెరుగు, తాజా పెరుగు అనేదో రకంగా కేక వేస్తావే, ఆ స్వరం నాకు నేర్పు. మరొక చోట చూడండి, ఇంకొక సంభాషణ చూడండి. పిల్లలు వస్తారు, చిన్న పిల్లలు. ఆ పిల్లలు అడుగుతాడు, మీరు నాకు ఏమి చెయ్యొద్దు, రోజు మా కిటికీ ముందు ఆడుకుంటూ ఉండండి, మీరు ఆడుకుంటుంటే చూస్తాను నేను. అందుకని ఏం చేస్తాడంటే తన తాలూకు బొమ్మలన్నీ ఆ పిల్లలకి ఇచ్చేస్తాడు. పిల్లలు అంటారు, ఏమి నీ బొమ్మలను మాకు ఇచ్చేసేవే, మరి నీకు ఎలాగా అంటే, నాకు ఈ బొమ్మలు అక్కర్లేదు, మీరు ఆడుకుంటూ ఉంటే చాలు, ఆ ఆడుకుంటున్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా ఉంటుంది అంటే వాళ్ళు అంటారు, ఇవన్నీ అన్నీ మీకు ఇచ్చేసాడు. పిల్లలు మళ్ళీ నీకు ఇవనే బొమ్మలు. అమరగుప్త, ఇవ్వాల్సిన పనే లేదు, పిల్లలు నిన్నెవరు అల్లరి పెట్టరా? అమరగుప్త, ఎవ్వరూ ఏమీ అనరు. అయితే రోజు పొద్దున్నే మా వాకిలి ముందర కొంచెం సేపు ఈ సామాన్లన్నిటితోనూ ఆడుకోవాలి, ఇవి పాతపడిపోగానే మళ్ళీ కొత్త సామాను తెప్పించి ఇస్తాను. చూసారా, పిల్లల్ని గుమ్మ ముందు వచ్చి ఆడుకోమని అడుగుతున్నాడు అన్నమాట. తర్వాత చూడండి, ఆ తాతయ్య, నేను చెప్పాను కదా ఒక ముసలి ఫకీర్ వేషం వేసి వచ్చాడని, ఆ ఫకీర్ వేషం వచ్చిన పిల్లవాడు అంటున్నాడు, పిల్లవాడితో మాట్లాడుతూ అమలగుప్త అంటున్నాడు ఎవరి గురించి చెప్తూ, తన చిన్న మేనకోటలను ఇచ్చి నాకు పెళ్లి చేస్తానన్నాడు తాతయ్య. అట్లాగైతే పెద్ద చిక్కు వచ్చేట కనిపిస్తున్నది. అమలగుప్త నాతో చెప్పాడు, నాకు చక్కని చుక్కలాంటి పెళ్ళామవుతుందిట, ముక్కున బులాకీ పెట్టుకుని ఎర్రచారుల చీర కడుతుందిట, పొద్దున్నే లేచి తన సొంత చేతులతో నల్లావు పాలు పితికి కొత్త మట్టి ముద్దతో గుమ్మపాలు నాచా తాగిస్తుందట, సంధ్య చీకటి పడగానే దీపం పట్టుకుని గొడ్డసావిడంతా తిరిగి వచ్చి నా పక్కన కూర్చుని 7 అక్కా చెల్లెలు సంపంగా కథ చెప్తుందిట. అంటే నీకన్నీ తెలిసినట్టు కనబడుతుంది అన్నతో చెప్తున్నాడు అమలగుప్త. అదేమో నాకు తెలియదు, నా కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది. ఎన్నాళ్ళ కిందటనో ఎన్నిసార్లు చూశానేమో అనుకుంటాను, ఎన్నాళ్ళేందో మనసు తట్టడంలా చెప్పనా, నాకు కనిపిస్తూనే ఉంది. రాజుగారి పోస్టు బంట్రోతు కొండ మీద దిగి ఒక్కడే దిగి వస్తున్నాడు. ఎడం చేతిలో లాంతరు, భుజాన ఉత్తరాల సంచి. ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు దిక్కుంటూనే వస్తున్నాడు. ఆ కొండ కింది భాగం దగ్గర ఆ ఏరు పెద్దదైపోయే చోట వంపు తిరిగిన ఆ ఏటి వెంబడే నడిచి వస్తున్నాడు. ఏటి ఒడ్డున జొన్న చేలు, ఆ చేలల్లో మొక్కల సందుల్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత చెరుకు తోట, ఆ చెరుకు తోట పక్కగా
పెద్ద ఎత్తైన పొలిమేర గట్టు ఉంటుంది. ఆ గట్టు మీదుగా నడుచుకుంటూ వస్తున్నాడు. రాత్రి పగలు ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నాడు. పొలంలో రెక్కల పురుగులు చప్పుడు చేస్తూ ఉంటాయి. ఏటి ఒడ్డున ఒక్క మనిషి అయినా ఉండడు. కేవలం వడ్రంగి పిట్ట తోకాడించుకుంటూ తిరుగుతుంది. అంతా నాకు కనిపిస్తుంది. అతను వస్తూ ఉండడం చూస్తున్న కొద్దీ నా గుండె ఉప్పొంగిపోతుంది. ఈ ఈ ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీకు గీతాంజలిలో అతను వస్తున్నాడు అతని పదధ్వని మీకు వినిపించట్లేదా అనే కవిత వెంటనే గురించి తీరుతుంది. ఆ మెసెంజర్, ఇక్కడ ఈ పోస్ట్ మ్యాన్ మెసెంజర్ ఫ్రమ్ గాడ్, మెసెంజర్ ఫ్రమ్ ద సుప్రీం బ్యూటీ, మెసెంజర్ ఫ్రమ్ ద ట్రూత్, మెసెంజర్ ఫ్రమ్ ద గుడ్నెస్. ప్రపంచంలో ఉన్న సమస్త శివానికి కూడా అతను వార్తాహరుడు అవుతాడనమాట. ఇలాగా ఈ పిల్లవాడు, ఇదంతా నేను మీకు చెప్పాను కదా, ఆ మొత్తం నాటకమే నేను చదివి వినిపించాను. ఆ లింక్ కూడా పెడతాను, నాటకం కూడా చదవండి. సరే, చివరికి నేను ఈ నాటకంలో ఈ చదవడం మొదలు పెడితే ప్రతి ఒక్క వాక్యం మీకు చదివి వినిపించాలని అనిపిస్తుంది. కానీ గమనించవలసింది ఏమిటంటే ఈ నాటకంలో ఠాగూర్ ఇది ఒక చిన్న పిల్లవాడు తాలూకు జీవితాన్ని చిత్రించాడు. ఇరుకు గదుల్లో ఇరుగ్గా ఉన్న జీవితంలో ఠాగూర్ దీన్ని చిత్రించాడు అని అనుకున్నప్పుడు, ఇదే నాటకాన్ని మీరు మన తెలుగులో ఉన్నటువంటి గొప్ప పండితులు, యూనివర్సిటీ పండితులకి, సాహిత్య విమర్శకులకి ఇవేమీ చెప్పకుండా ఈ నాటకం ఇవ్వండి, వాళ్ళని అడగండి, వాళ్ళు ఏమంటారంటే ఇది చిన్నపిల్లల నాటకం ఇది అంటారు. ఎందుకంటే ఈ నాటకంలో వాళ్ళని మన తెలుగు సాహిత్య విమర్శకుల్ని, తెలుగు పండితుల్ని, తెలుగు పండితులు అంటే నేను చెప్పే తెలుగు టీచర్లని కాదు, తెలుగు సాహిత్య పండితుల్ని, తెలుగు విమర్శకుల్ని, తెలుగు పీఠాధిపతుల్ని ఇన్స్పైర్ చేసేది వీళ్ళకి ఇందులో కనిపించదు. ఏదో చిన్నపిల్లల నాటకం రాసుకున్నాడు ఠాగూరే ఇప్పుడు ఒక పాతపడిపోయిన సబ్జెక్టు, ఈ నాటకం ఇంకా పాతపడిపోయిందని మన వాళ్ళు అనుకుంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 1942లో నాజీ సేనలు పోలెండ్ని ఆక్రమించి పోలెండ్లో ఉన్నటువంటి యూదుల్ని, ఎక్కడెక్కడ యూదుల్ని కూడా తరలించి, మీకు తెలుసు కదా, ఆష్విజ్లో క్యాంప్ పెట్టారు, కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టారు. అక్కడ తీసుకువెళ్ళి యూదుల్ని సజీవ దహనం చేస్తూ వచ్చారు. ఎందుకంటే యూదులు అనేవాళ్ళు ఉండకూడదు. ఒక ఆర్య జాతిగా మొత్తం జర్మనీ మొత్తం విశ్వమే ఆర్య విశ్వంగా మారాలనే ఉద్దేశం మీద ఒకే ఒక్క వంటి ఛాయ కలిగిన వాళ్ళు, ఒకే ఒక మతానికి చెందిన వాళ్ళు, ఒకే ఒక్క రక్తానికి చెందిన వాళ్ళు, అలా ఒకే ఒక్క రక్తం ఉండదు. అటువంటి వాళ్ళది మాత్రమే ఈ దేశం, ఈ రాజ్యం కావాలని కోరుకుని నాజీలు ఎవరెవరైతే వాళ్ళ ప్రపంచానికి అపస్వరాలుగా వాళ్ళు భావించారో, వాళ్ళు యూదులు కావచ్చు, లేదా దివ్యాంగులు కావచ్చు, లేదా జిప్సీలు కావచ్చు, లేదా తృతీయ పురుషులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళని తగలబెట్టేశారు, వాళ్ళని క్యాంపుల్లో పెట్టి దహనం చేస్తారు. అట్లా వాళ్ళు అలా దహనం చేయడానికి జర్మనీలో ఉన్నటువంటి జర్మన్లు వాళ్ళు వెతికి పట్టుకుని మరి ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వీళ్ళే జాబితాలు ఇచ్చేవారు, వీళ్ళే గవర్నమెంట్కి ఆ రిపోర్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు మన దేశంలో అట్లా వేటాడుతున్నారు కదా, అలా అప్పుడు మన దేశంలో ఒక పర్టిక్యులర్ అల్పసంఖ్యాక వర్గాన్ని ఇప్పుడు మన వాళ్ళు వేటాడుతున్నారే, అట్లా ఒకప్పుడు వాళ్ళు అట్లా వేటాడేవారు అన్నమాట. ఆ వేటాడి చంపుతున్న రోజుల్లో వార్సా నగరంలో గెట్టో అంటే ఏంటంటే యూదులు అన్ని చోట్ల ఉండే ఒక మురికి వాడలాడుది అనుకోండి, ఒక స్లమ్ లాడుది అనుకోండి. అలాంటి గెట్టోలో ఒక ఆయన, ఒక కార్ప్జాక్ అనే ఆయన, ఒక జూవిష్ పోలిష్ పేడియాట్రిషియన్, చిన్నపిల్లల వైద్యుడు. ఆయన ఒక స్కూల్ నడుపుతుండేవాడు, స్కూల్ కమ్ హాస్పిటల్ నడుదనమాట. ఆయనతో పాటు ఒక టీచరు కలిపి ఆ స్కూల్ నడిపేవారు. 200 మంది పిల్లలు ఆ స్కూల్లో ఉండేవారు, జూయిష్ చిల్డ్రన్, చిన్న పిల్లలు. ఆ పిల్లలు అప్పటికే వాళ్ళు రకరకాల ట్రామాకు లోనై వాళ్ళ తల్లిదండ్రులను ఇట్లాగా పట్టుకుపోయి వాళ్ళ నుంచి దూరం చేసి, ఈ నరమేధం జరుగుతూ ఉంది కదా, నాజీలు చేస్తున్న నరమేధంలో తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు, యుద్ధంలో కుటుంబాలు నాశనం అయిపోతే ఆ యుద్ధం తాలూకు విక్టిమ్స్, ఆ పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలైపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరితో కూడా స్కూల్ నడుపుతున్నాడు ఆయన వార్సా గెట్టోలో. నడుపుతుండగా మొత్తానికి ఆయనకి సమాచారం వచ్చింది. అదేమిటంటే ఇవాళ రేపో ఏదో ఒక రోజు నాజీలు నీ స్కూల్ మీద కూడా దాడి చేసి నిన్ను, నీ పిల్లల్ని కూడా తీసుకుపోతారు, మిమ్మల్ని కూడా గ్యాస్ ఛాంబర్కి తరలిస్తారు, మిమ్మల్ని అందరినీ కూడా దహనం చేయబోతున్నారు, మీరు దీన్ని తప్పించుకోలేరు అనే ఒక సమాచారం ఆయన చేరవచ్చింది ఆయనకి. ఊహించండి, ఒక పిల్లల ప్రేమికుడు, ఒక సోషలిస్ట్, అతను యాక్చువల్గా సోషలిస్ట్, పీడియాట్రిషియన్,
ఆయన అప్పటికే అనాథలుగా మారిపోయిన పిల్లలు, ట్రమేటిక్ చిల్డ్రన్, అట్లాంటి ట్రమేటిక్ చిల్డ్రన్, ఆ పిల్లల్లో ఒక పిల్లవాడికంట వాడు అనుభవించిన ట్రామాకి వాడికి మాటలు పోయేయంట, వాడు మగవాడు కాదు, వాడు మాట్లాడలేని స్థితికి చేరుకున్నట్ట. వాడు ఏదైనా చేయాలంటే కేవలం వైలిన్ వాయిస్తూ ఉండేవాడు అంతే. వాడు ఎవరితో ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే, బాధ కానీ, కోపం కానీ, ఆనందంగా, ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే వైలిన్ వాయిస్తూ ఉండేవాడంట. అట్లాంటి పిల్లలు ఇమ్మినెంట్. వీళ్ళందరూ మృత్యు వైపు వెళ్ళడం ఇమ్మినెంట్, మృత్యు వైపు తరలి వెళ్ళవలసి ఉంటుంది. ఎట్లా తప్పించుకోలేడు. ఈవేళ కానీ రేపు కానీ ఈ పిల్లలు అందరూ కూడా ఆ సర్పయాగంలో వీళ్ళందరూ కూడా ఆహుతి కాక తప్పదని తెలిసినప్పుడు ఈ పిల్లల్ని ఆ వల్నరబిలిటీ అని మామూలు వల్నరబిలిటీ కాదు, ఈ వల్నరబిలిటీ టు ద కోర్. ఇంతకంటే మనం వల్నరబిలిటీ ప్రపంచంలో ఏ మానవ సమూహానికి కూడా మనం ఊహించలేము. అంటే మొత్తం ఆ 200 మంది పిల్లలు, ఆ టీచర్లు మొత్తం అంతా కూడా దగ్ధం కాబోతున్నారు అనేటువంటి ఆ ట్రూత్ని ఆయన పిల్లలకి తెలియచేయడం కోసం, ఆ మృత్యువుకి వాళ్ళని సంసిద్ధుల్ని చేయడం కోసం, ఆ మృత్యువు వైపు నడవడం కోసం, ఎట్లా నా పిల్లలకి మృత్యువుకి వెళ్ళిన సంసిద్ధులు చేయగలుగుతానని ఆలోచించి ఆయన ఏం చేస్తే ఈ పిల్లల్ని నేను మానసికంగా అదే పరిస్థితిలో వాళ్ళు డిప్రెస్ కాకూడదు, వాళ్ళకి జీవితం పట్ల హోప్ పోకూడదు, మానవ ప్రపంచం పట్ల హోప్ పోకూడదు, ఈ ప్రపంచం పట్ల, ఈ అందం పట్ల నిరాశ కలగకూడదు. ఈ జీవితం చాలా విలువైందని నమ్ముతూనే వాళ్ళు మృత్యువుకి ఎదురేగవలసి ఉంటుందన్నమాట. అట్లా చేయాలంటే ఎలాగ నేను వాళ్ళని తర్ఫీదు చేయగలను, ట్రైనప్ చేయగలని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయనకి ఎవరో ఒక మిత్రురాలు పోస్ట్ ఆఫీస్ నాటకం ఇచ్చిందట ఆయనకి. ఆ నాటకం చదవగానే ఆయనకి 2 విషయాలు స్ఫురించాయి. మొదటిది ఏమిటంటే, అప్పటికి ఠాగూర్ ఠాగూర్ తాలూకు కీర్తి 42 నాడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది ఇండియా నుంచి వచ్చింది. ఇండియా అంటే నాజీల దృష్టిలో ఇది ఆర్య సంస్కృతికి క్రాడిల్ కాబట్టి ఒక ఆర్యన్ ల్యాండ్ నుంచి వచ్చిన డ్రామా అనమాట. ఇట్లాంటి ఒక ఆర్యన్ ల్యాండ్ నుంచి డ్రామాతోటి, ఈ డ్రామా ఆర్యన్ డ్రామా అని అనుకోలేదు, ఈ డ్రామా దట్ హెస్ కమ్ ఫ్రమ్ ద ఆర్యన్ ల్యాండ్. అటువంటి ఆర్యన్ ల్యాండ్ వచ్చిన డ్రామాతోటే ఈ ఆర్యన్ క్రూయల్టీకి నేను సమాధానం చెప్పాలి అని అనుకుని ఏం చేశాడంటే ఆయన ఆ పిల్లలతోటి పోస్ట్ ఆఫీస్ నాటకం వేయించాడు ఆయన 1942లో. ఆ నాటకం వేయించేటప్పుడు ఒక పోలిష్ కవి ఆ నాటకానికి ఒక ఇన్విటేషన్ కార్డ్ తయారు చేశాడు అందరినీ పిలవడానికి. దాని మీద ఏం రాశాడు ఆయన? 3 వాక్యాలు రాశాడు. ఈ డ్రామా ఇట్ ట్రాన్సెండ్స్ ద టెస్ట్ ఆఫ్ ట్రూత్ being a mirror of the soul. It transcends the emotion being an experience. It transcends culture because it is a work of children. ఈ నాటకంలో నేను ఇందాక చెప్పిన పిల్లవాడు మాటలు పోయాయి, వైలిన్ వాయించుకోవడం తప్ప ఆ పిల్లవాడికి చెప్పడానికి మరి ఏది చెప్పాలో కానీ ఎక్స్ప్రెషన్ వైలిన్ మాత్రం చెప్పాం కదా. ఆ పిల్లవాడితో అమల్ దత్తు వేషం వేయించాడంటే ఆయన. ఈ నాటకం వేసిన 3 నెలలు తిరగకుండానే ఆగస్టు 6, 1942న మొత్తం ఈ 200 మంది పిల్లల్ని, ఈ ఉపాధ్యాయుడిని, ఈ డాక్టర్ని, అతని సహోపాధ్యాయుడిని తీసుకుని ట్రెబ్లింకా అనే డెత్ క్యాంప్కి తీసుకువెళ్ళి నాజీలు మొత్తం అందరినీ దగ్ధం చేసేశారు. కానీ మనకి వాళ్ళు మిగిల్చిపెట్టినటువంటి ఆ చరిత్రలో మనకి ఏం మిగిలిందంటే, ఈ నాటకం చిన్నపిల్లల నాటకం, ఏదో ఠాగూర్ రాశాడు, పిల్లల కోసం రాసినప్పుడు నాటకం హఠాత్తుగా కాదు, చూడగలిగిన వాడు, వినగలిగిన వాడికి అందులో ఆ మానవాత్మ తాలూకు ఆ ఆక్రోషం అంతా అందులో కనబడింది ఆయనకి. ఎట్లా అయితే ఆ నాటకం రాసిన 4 ఏళ్లకే 5 ఏళ్లకే గాంధీ గారి నాటకం చూడగానే అరే ఇది నా తాలూకు సమస్యనే, నా తాలూకు సత్యాన్వేషణే, నా తాలూకు అన్వేషణ నాటకంలో ఉందని ఆయన పరవశించిపోయాడే, ఎన్రాప్చర్డ్ అని చెప్పాను నేను. అటువంటి ఒక పిలుపు ఈ డాక్టర్కి, ఈ పోలిష్ డాక్టర్కి ఆ నాటకంలో కనబడి ఆయన ఆ నాటకం మొత్తాన్ని ఆయన ఒక ప్రకటనగా, ఒక అస్తిత్వ ప్రకటనగా, ఒక సంతోష ప్రకటనగా ఆ పిల్లలు వాళ్ళు మొత్తం చాలా అందమైన డ్రెస్సులు వేసుకుని, బెస్ట్ డ్రెస్సులు వేసుకుని వాళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళు మార్చ్ చేస్తూ వెళ్ళారట రైల్వే స్టేషన్ దాకా. అక్కడికి వెళ్ళి వాళ్ళు సరే ఆ రైలు ఎక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనబడలేదు. ప్రపంచ చరిత్రలోకి వాళ్ళు జాడ మిగలకుండా పోయింది. కానీ ఏం మిగిలిందంటే 2 విషయాలు మిగిలాయి. ఈ కాన్సన్ట్రేషన్ క్యాంపులో నాజీలు ఈ పిల్లల్ని దహనం చేశారన్న ఒక ట్రూత్తో పాటు ఆ దగ్ధం కావడానికి ముందు ఆ పిల్లలు ఈ నాటకాన్ని, పోస్ట్ ఆఫీస్ నాటకాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, రిహార్స్ చేశారు. అందులో ప్రతి ఒక్క వాక్యాన్ని వాళ్ళు పునః పఠించారన్నటువంటిది చరిత్రలో మిగిలిపోయింది. అంతేకాదు ఆ రోజుల్లో ఫ్రాన్స్లో, నేను పోలాండ్ సంగతి మాట్లాడుతున్నాను, అసలు నాజీలు యూరప్ని ఆక్రమిస్తున్నప్పుడు
ప్రతి ఒక్క చోట కూడా నాజీలు రెసిస్ట్ చేయడానికి యూరప్కు దొరికినటువంటి ఆయుధాల్లో పోస్ట్ ఆఫీస్ ఒక ఆయుధం. ఆండ్రీ గైడ్ అనే ఒక ఆయన ఫ్రెంచ్ రచయిత, నోబెల్ పురస్కార స్వీకర్త, ఆయన ఈ పోస్ట్ ఆఫీస్ నాటకాన్ని ఫ్రెంచ్లోకి అనువదించాడు. 1942లో నాజీలు ఫ్రాన్స్ మీద దండయాత్ర చేస్తున్న కాలంలో ప్రతిరోజు ప్యారిస్ రేడియో ఈ పోస్ట్ ఆఫీస్ తాలూకు ఫ్రెంచ్ అనువాదాన్ని అది ప్రసారం చేస్తూ ఉండేదంట. అక్కడితో అయిపోయిందా? లేదు. 20వ శతాబ్దపు చివరి రోజుల్లో, అంటే లేట్ 90స్లో స్విట్జర్లాండ్లో ఒక దర్శకుడు దివ్యాంగ పిల్లలతోటి వీల్ చైర్కే అంటి పెట్టుకునే పిల్లలు ఉంటారే, వీల్ చైర్ దిగలేని పిల్లలు ఉంటారే, వాళ్ళతోటి పోస్ట్ ఆఫీస్ నాటకాన్ని ఆయన అభినయింపజేశాట. నాకు మన సాయి పద్మ, మన మిత్రురాలు, ఫేస్బుక్లో చాలామంది మిత్రురాలు, ఆమెను చూస్తే నాకు ఈ పోస్ట్ ఆఫీస్ నాటకమే గుర్తొచ్చేది. ఆమె ఎంత జీవనోత్సాహంతో, ఎంత మనతో స్నేహం చేసేది, ఎంత స్ఫూర్తి నింపేది, ఆమె ఎంతమంది జీవితంలో వెలుగు తీసుకొచ్చింది. అంటే ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు సరే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2009లో అనుకుంటారు, 2009లో ఢిల్లీలో ఒక మణిపూర్ డైరెక్టర్, డ్రామా డైరెక్టరు, ఆయన ఒక కన్హయ్యలాల్ డ్రామా డైరెక్టరు ఈ పోస్ట్ ఆఫీస్ నాటకాన్ని ఢిల్లీలో ప్రదర్శించేట. ఒక ఆమె వెళ్ళి, మీనా అలెగ్జాండర్ అనే ఆమె, ఆ నాటకం చూశాను, రివ్యూ రాసిందాం. ఆమె ఏం రాసిందంటే, ఈ నాటకం చూడడానికి వెళితే నాటకం మొదలయ్యాక ఒక ముసలామె కనబడింది స్టేజ్ మీద. ఇదేంటిది, నేను పొరపాటున వచ్చానా ఈ నాటకానికి, నేను సరైన నాటకం కాదేమో అని, ఏంటిది సరే చూద్దామంటే అది పోస్ట్ ఆఫీస్ నాటకమే. ఆశ్చర్యం ఏమిటంటే అందులో చిన్నపిల్లవాడి బదులు వృద్ధురాలు పెట్టి ఆయన ఆ డ్రామా డైరెక్టర్ నాటకం మొత్తం చూపించాడు. అంటే ఏమిటి, వల్నరబిలిటీ వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఎంత వల్నరబుల్లో, ఒక వృద్ధుడు కూడా అంతే వల్నరబుల్. మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో, లేదా మనకు తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో పెరాలసిస్ వలనో, లేదా ఒక మానసికమైనటువంటి అస్వస్థత వలనో, లేదా ఓల్డ్ ఏజ్ వలనో, లేదా భాష మర్చిపోవడం వలనో, లేదా మరపు వలనో వల్నరబుల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కుర్చీకో మంచానికో మాత్రం అంటి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి జీవితాల్లో కూడా పోస్ట్ ఆఫీస్ నాటకమే ఉంది. వాళ్ళందరికీ మనుషులతో కలవాలని ఉంటుంది, కబుర్లు చెప్పాలని ఉంటుంది, ప్రపంచంలోకి రావాలని ఉంటుంది. వాళ్ళని మనం రకరకాల మాటలు చెప్పి అడ్డగిస్తాం. వాళ్ళని వెళ్ళనివ్వం, వాళ్ళని కథలనివ్వం. వాళ్ళకి ఇది మంచిది కాదంటాం, వాళ్ళ జీవితానికి అడ్డుపడుతూ ఉంటాం. కానీ వాళ్ళు ఈ ప్రపంచంతో కలుసుకోవాలనుకుంటూ ఉంటారు. అందుకని ఈ కరోనా వచ్చిన తర్వాత 2020లో నేను ఈ నాటకాన్ని మొత్తం మళ్ళీ నేను చదువుకుని నా కరోనా రోజుల్లో యూట్యూబ్లో పెట్టాను చెప్పాను కదా. ఆ రోజుల్లో స్క్రోల్లో ఒక వ్యాసం చదివాను నేను. ఆమె సుష్మిత అచ్చార్జీ అనే ఈమె జాదవ్పూర్ యూనివర్సిటీలో ఒక ఎంఫిల్ విద్యార్థిని. చాలా అద్భుతమైన వ్యాసం రాస్తుంది పోస్ట్ ఆఫీస్ మీద. పోస్ట్ ఆఫీస్ని ప్రాసంగికతలో తీసుకురావడంలో ఆమె ఏమందంటే, ఈ పోస్ట్ ఆఫీస్ నాటకంలో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, పుస్తకాల వల్ల వచ్చే పరిజ్ఞానం, ఇంటరాక్షన్ వల్ల వచ్చే పరిజ్ఞానం. అమల్ ఏం కోరుకుంటున్నాడంటే, పండితుల తాలూకు చదువు నాకొద్దు, పెద్దవాళ్ళ తాలూకు చదువు నాకొద్దు, పుస్తకాల తాలూకు చదువు నాకొద్దు, మరి ఏ చదువు కావాలి? అతను ఆ కిటికీ దగ్గర కూర్చుని రకరకాల జీవన వ్యాపకాలకు చెందినటువంటి, రకరకాల జీవన పార్శ్వాలకు చెందినటువంటి మనుషులతో అతను సంపర్కం ఏర్పరచుకున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకుంటున్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, అమల్ గుప్తా ప్రతి వాడితో పెరుగమ్మ వాడితో మాట్లాడుతున్నప్పుడు, అబ్బా నేను పెరుగమ్మ వాడిని కావాలనుకుంటా అంటాడు. ఆ తలారితో మాట్లాడేటప్పుడు, నేను కూడా నీకులాగా గంటలు అవగానే గంట కొడుతూ అందరికీ చెప్పాలనుకుంటున్నాను అంటాడు. అట్లానే ఆ పెత్తందారితో మాట్లాడుతున్నప్పుడు, నీ పెద్దారిలో నేను కూడా గ్రామానికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలనుకుంటున్నాను అంటాడు. అట్లా నా చిన్న పిల్ల ఆ పువ్వులు పంచిపెట్టే సుధతో చూసినప్పుడు, నేను కూడా నీకులాగే ఊరంతా తిరుగుతూ పువ్వులు పంచిపెట్టాలనుకుంటున్నాను అంటాడు. ఆడుకుంటున్న పిల్లల్ని చూసి, నేను నీకులాగా ఆడుకోకపోయినా కనీసం నా కళ్ళెదురుగుండా ఆడుకుంటూ ఉంటే చాలు, నా బొమ్మలని మీకు ఇచ్చేస్తాను నేను అంటాడు. అంటే ఈమె సుష్మిత ఏమందంటే 2 మాటలు చెప్పింది ఆమె.
ఈ మానవ జీవితాన్ని నిలబెట్టేటువంటి రెండు ఫోర్సెస్, ఒకటి ఇండిపెండెన్స్, రెండవది రెసిప్రోకల్ షేరింగ్ అందాం. అంటే ఆ ఇచ్చి పుచ్చుకోవడం. మానవ జీవితం దేనివల్ల సుసంపన్నం అవుతుందంటే ఇచ్చి పుచ్చుకోవడం సుసంపన్నం అవుతుంది. కానీ ఇచ్చి పుచ్చుకోవడంలో ఉన్న ఒక పెద్ద కనబడని ఒక సమస్య ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడం డిపెండెన్స్కి దారితీస్తుంది. డిపెండెన్స్కి దారి తీయకుండా మనం స్వతంత్రంగా ఉండాలి. ఇండిపెండెంట్గా అంటే ఇచ్చి పుచ్చుకోవడం లేకపోయినా కూడా మనం కొలాప్స్ కాకూడదు, కూలిపోకూడదు మనం. కానీ మన ఇండిపెండెన్స్ని కాపాడుకుంటూ, మన ఇండిపెండెన్స్ నిలబెట్టుకుంటూ ఎంతకాలం అయితే మనం రెసిప్రోకల్ షేరింగ్ చేసుకోగలుగుతామో అంతకాలం జీవితం చాలా నిజంగా మనం నిజంగా జీవించామని చెప్పుకోవచ్చు. జీవితం చాలా సార్థకంగా మారుతుందన్నమాట. అమల్ గుప్తా మొత్తం చేసిన పని ఏమిటంటే ఆ రెసిప్రోకల్ షేరింగ్, పాండిత్య ప్రపంచం. ఇది ఒక నాలెడ్జ్. ఆమె ఏం చెప్పిందంటే, సుశీత ఏం చెప్పిందంటే, రెండు రకాల నాలెడ్జ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి అక్యూములేటెడ్ స్కాలర్స్ తాలూకు నాలెడ్జ్ సిస్టమ్, దాన్ని నాకు వద్దు అని చెప్తున్నాడు అమల్. రెండవది నాలెడ్జ్ సిస్టమ్ ఏమిటి? ఇమాజినేషన్ తాలూకు నాలెడ్జ్ సిస్టమ్. ఎంతసేపు ఆ నాటకంలో ఆ పిల్లవాడు ఎక్కడో సుదూరమైన ప్రాంతం, ఆ కొండలు, ఆ నదులు, అడవులు చూశాడా? కళల్లో చూశాడు, ఊహల్లో చూశాడు, భావంలో చూశాడు. ఇమాజినేషన్ చాలా చాలా ముఖ్యం. ఇమాజినేషన్ ఉన్నప్పుడు ఆ ఇమాజినేషన్ ఉంది కాబట్టే ఈ నాటకం ఎక్కడో ఒక జూయిష్ పోలిష్ పిడియాట్రిషియన్ని, ఒక ఫ్రెంచ్ నోబెల్ పురస్కార గ్రహీతని, లేదా ఒక స్విస్ డ్రామా డైరెక్టర్ని, లేదా ఒక మణిపూరి డ్రామా డైరెక్టర్ని, ఎక్కడెక్కడ ఎవరెవరిని ఈ నాటకం స్పందింపజేస్తుందో చూడండి, ఎవరెవరు దీన్ని స్పందించారో చూడండి. ఎందుకంటే ఆ ఇమాజినేషన్ పలకడం మొదలు పెడుతుందన్నమాట. టాగోరు ఊహించినప్పుడు ఆ చిన్నపిల్లవాడు ఆయన రాసుకున్నాడు. ఆ చిన్నపిల్లవాడు యాక్చువల్గా ఈజ్ ఎ మెటఫర్ ఫర్ ద అడల్ట్, మెటఫర్ ఫర్ ద నేషన్ అన్నాడు ఆయన. బంధితమైపోయిన కేజు నేషన్ తాలూకు మెటఫర్ అని టాగోర్ అనుకున్నాడు. కానీ కవి అనుకున్న దాన్ని దాటి వెళ్తుంది కావ్యం ఎప్పుడు కూడా. కవి ఆయన అంటాడు గీతాంజలిలో, నేను నా పాటల తాలూకు చివరి అర్థం నీకు మాత్రమే తెలుసు అంటాడు. సర్వేశ్వర, నేను ఎవరికి తోచిన అర్థాన్ని వాళ్ళు తీసుకుంటారు, కానీ చివరి అర్థం నీకు మాత్రమే తెలుసు. అలాగా కవికి ఊహించిన అర్థాన్ని దాటి కావ్యం ప్రయాణిస్తుంది. గాంధీ నుంచి ఈ మణిపూర్ డైరెక్టర్ దాకా ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన అర్థాన్ని వాళ్ళు ఆ నాటకంలో వెతుక్కుంటూ ఉన్నారన్నమాట. అందుకని ఏమైంది, ఈ రెండు నాలెడ్జ్ సిస్టమ్స్లో ఒక నాలెడ్జ్ సిస్టమ్ ఏమిటంటే అక్యూములేటెడ్ నాలెడ్జ్, రెండోది ఏంటంటే ఇమాజినేషను, రెండోది పరస్పరం పనులు చేసుకోవడం ద్వారా, పనుల్లో భాగస్వామ్యం పంచుకోవడం ద్వారా. ముఖ్యంగా ఇందులో గమనించిన వాళ్ళు ఎవరంటే హాకర్లు, సెల్లర్లు, రోడ్డు మీద వీధుల్లో తిరిగి అమ్ముకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, కాపలా కాసేవాళ్ళు, చాలా మామూలు మనుషులు చూడండి. అసలు ఆశ్చర్యం ఏమిటంటే మన ఇళ్లల్లో, మన సమాజంలో, మన నగరంలో మనం ఎంతవరకు నేను ఈ కాలనీలో ఉంటున్నాను, 25 ఏళ్ళుగా కాలనీలో ఉంటున్నాను, నేను ఎంతమంది ఈ కాలనీలో ఉన్నటువంటి ఈ సాధారణ ప్రజానీకంతో నాకు ఇచ్చిపుచ్చుకునే జీవితం ఎక్కడుంది? లేదు. నేను ఆ పుస్తకాల్లో గడుపుతున్నాను. నేను అక్యూములేటెడ్ నాలెడ్జ్ సిస్టంలో ఉన్నాను. నేను ఆ ఇచ్చిపుచ్చుకునే ప్రపంచం నేను వెళ్ళలేదు. అసలు నేను పోస్ట్ ఆఫీస్ నాటకం ఇంకా నాకు మొదలవుతున్నాను. అసలు ఆ నాటకంలోకి నేను నిజంగా ప్రవేశించలేదని చెప్పాలి మనం. అంటే ఒక నాటకాన్ని మనం ఒక నాటకం తాలూకు అసార్థకత, దాన్ని మనం అర్థం చేసుకోవడం అన్నటువంటిది మనం ఆ నాటకం కాలంతో పాటు ఎదుగుతుందని మనం గమనించాలి. ఏ విధంగా చూసినా కూడా నాకేమనిపిస్తుంది, మన దగ్గర తెలుగులో గొప్ప నటులు ఉన్నారు, నాటకకర్తలు ఉన్నారు, ప్రయోగాత్మక నాటకాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు ఎందుకో ఈ నాటకాన్ని ప్రదర్శించినట్టు నేను చూడలేదు. పాఠశాలలో ఎవరు ఈ నాటకాన్ని వేసినట్టు నేను చూడలేదు. నాకు తెలిసి ఏ పాఠశాలలో కూడా ఈ నాటకాన్ని ఒక పబ్లిక్ రీడింగ్ వారం ఒక్కొక్క భాగం చొప్పున ఈ నాటకాన్ని చదివి వినిపించవచ్చు. ఎవరు పబ్లిక్ రీడింగ్ చేసినట్టు నేను చూడలేదు. కానీ ఈ నాటకం మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా ప్రాసంగికత, గీతాంజలిలో ఉన్నటువంటి ప్రాసంగికత మనకు అర్థం కావాలంటే నువ్వు భావుకుడు అయి ఉండాలి, నీకు ఎంతో కొంత స్పిరిచువాలిటీ ఉండాలి, నీకు ఒక తపన ఉండాలి, అన్వేషణ ఉండాలి, నీకు కొంత సౌందర్య దృక్పథం ఉండాలి, నీకు కనీసం భక్తి కవిత్వం కొంతైనా విని ఉండాలి. ఇట్ హ్యాస్ సో మెనీ ప్రీ రిక్విజిట్స్. గీతాంజలి ప్రపంచంలోకి వెళ్ళడానికి కొన్నైనా ప్రీ రిక్విజిట్స్ ఉండాలి. కానీ పోస్ట్ ఆఫీస్లో వెళ్ళడానికి ఏ ప్రీ రిక్విజిట్ ఉండక్కర్లేదు. కావాల్సిన ఏంటంటే నీలో ఒక పసి హృదయం ఉండాలి, అంతే. ఆశ్చర్యం ఏంటంటే, నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ఏమిటంటే ఈ అమల్ దత్తా అన్నటువంటి పేరు. ఈ అమల్ ఏమిటి? ఈ అమల్ని మీకు చూడండి, మొన్న గతవారం చెప్పాను, నష్టనీటిలో ఉన్నటువంటి ఆ నవలికలో పాత్రధారి పేరు కూడా అమలే. తన వదినతో ఆ చారులతో స్నేహం చేసిన పిల్లవాడు ఉన్నాడే, ఆ పిల్లవాడి పేరు కూడా అమలే. ఈ అమల్ అనే పిల్లవాడు ప్రధానమైన ఠాగూర్ పుస్తకాల్లో ప్రధాన పాత్రగా కనిపించేది ఈ రెండు పుస్తకాల్లోనే, నష్టనీడిలోను పోస్ట్ ఆఫీస్లోనే. అమల్ అనే పేరు ఎందుకు పెట్టాడు? యాదృచ్ఛికం కాదు. అక్కడ అమల్ దత్తా, ఇక్కడ అమల్ గుప్తా. ఎందుకు పెట్టాడు ఈ పేరు అంటే అమలం.
నిర్మలం, ఎటువంటి మాలిన్యం సోకనటువంటి మనిషి అన్నమాట. ఇది మీరు చూడాలి. ఈ ఈ ఈ నాటకం చదివి నష్టనీడు చదివితే మనకు అర్థమవుతుంది ఏం నష్టనీడులో అతను ఆ అమల్ దత్తా గురించి ఏం మాట్లాడి మనకు అర్థమవుతుంది. నిష్కలంకమైనటువంటి నిర్మలమైనటువంటి ఒక పిల్లవాడి హృదయంతో ఆయన ఆ నవల రాశాడు. ఆ పిల్లవాడిని ఆయన వెతుక్కుంటూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని జీవితం పొడుగునా కూడా కాపాడుకోవాలని అనుకుంటూ ఉన్నాడని. మిత్రులారా, ఈ ఈ నాటకం గురించి ఇట్లా చాలాసేపు ఇప్పటికీ నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువసేపు మాట్లాడాను. కానీ చదవండి, చదివించండి, మీ పిల్లలతో చదివించండి, ఒకసారి మీరు చదవండి. ఇప్పుడు నేను సమయం చాలా తక్కువ ఉంది, రెండవ పుస్తకం నేను పరిచయం చేద్దాం అనుకున్నది క్రిసెంట్ మూన్. క్రిసెంట్ మూన్ ఠాగూర్ తాలూకు కావ్యాల్లో అది ఆయన 1903లో బెంగాలీలో శిశు అని ఒక కవితా సంపుటి వెలువరించాడు ఆయన 1903లో. దానిలోంచి 35 కవితలు తీసుకుని తక్కిన వేరే పుస్తకాల నుంచి 5 కవితలు తీసుకుని క్రిసెంట్ మూన్ అనే పేరు మీద ఆయన 1913లో ఇంగ్లీష్లో వెలువరించాడు. ఈ క్రిసెంట్ మూన్ అంటే మీకు తెలుసు కదా, నెలకూన అంటే అప్పుడే పుట్టినటువంటి చందమామ అనమాట. ఆ పేరుతో ఆయన రాశాడు. ఇవి పిల్లల కవితలు, పిల్లల గురించిన కవితలు, పిల్లలు మాట్లాడే కవితలు. ఈ పుస్తకం నాకు చదివాక ఏమనిపించిందంటే, మన దగ్గర అసలు ఈ తెలుగు సాహిత్యంలో నాకు తెలిసి బాలబంధు బివి నరసింహారావు గారి తర్వాత మళ్ళా బాలల ప్రేమికుడైన కవి నాకు ఎవరు కనబడలేదు. అంటే మనవాడు పిల్లల పాటలు రాయరని కాదు, కానీ ఆ పిల్లల పాటల్లో వీళ్ళు ఏవేవో చెప్తారు. వాళ్ళు ప్రబోధిస్తారు, సైన్స్ చెప్తారు, ఏవో మాట్లాడతారు. పిల్లలు ఎందుకండి అంత బాధ పెట్టడం, వాళ్ళ మీద ఎందుకు బడ్డం చేయడం? పిల్లల ప్రపంచం చాలా సుసంపన్నమైన ప్రపంచం. ఆ ప్రపంచంలో మన పుస్తకాలు, మన జ్ఞానం, మన విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు ఇవన్నీ పట్టుకు వెళ్ళొద్దు మనం. ఆ పిల్లల ప్రపంచం ఎంత 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 కోమలమైన ప్రపంచమో, ఎంత మసృమైన ప్రపంచమో ఈ ఠాగూర్ పోయమ్స్ అయితే మనకు అర్థమవుతుంది. అసలు మొదటిది ఏమిటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది భాగవతం ఉంది. ఉదాహరణకి కృష్ణలీలలు ఉన్నాయి. ఎందుకు బాలకృష్ణుడు ఈ ప్రపంచాన్ని అంతగా రంజింపజేస్తూ వచ్చాడు భారతదేశాన్ని? కారణం ఏమిటి? అది మత సంబంధమైనటువంటి పద్యాలు కావవి. అదొక మత పరిభాషలో మతం తాలూకు వేషం వేసుకున్నటువంటి పసిపిల్లవాడి తాలూకు పాటలవి. ఎందుకు ఆ చిన్ని కృష్ణుడు అంటే అంత ఇష్టం? ఎప్పుడు పోటీలు పెట్టినా, ఫ్యాన్సీ డ్రెస్సులు పోటీలు పెట్టినా ప్రతి తల్లి తన పిల్లవాడితోటి ఓ చిన్ని కృష్ణుని వేషం వేయించాలి ఎందుకు అనుకుంటుంది? గోకులాష్టమి రాగానే ప్రతి తల్లి పిల్లవాడితో చిన్ని కృష్ణుని వేషం వేయించుకుని ఆ చిన్ని పాదాల ముద్రలు తన ఇంట్లో ఆ గచ్చు మీద ఆ ఉన్న చిన్న ఇంట్లోనే ఆ కొద్ది గదిలోనే 4 పాదముద్రలు కృష్ణుడి పాదముద్రలు పడాలని ఎందుకు ప్రతి తల్లి కోరుకుంటుంది? ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం 1000 ఏళ్ల కింద, 2000 ఏళ్ల కింద, 500 ఏళ్ల కింద మాత్రమే కాదు, ఈ రోజు కూడా దిస్ ఎ కంట్రీ విత్ హయ్యెస్ట్ రేట్స్ ఆఫ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ. పసిపిల్లలు చాలా తొందరగా, చాలా విస్తారంగా మరణించే దేశం భారతదేశం అనగానే జనాభా చూస్తాం మనం. జనాభా సరే, మరణాలు చూడాలి మనం. మాతా శిశు మరణాలు చూడాలి. ఇప్పటికీ మాతా శిశు మరణాల్లో హయ్యెస్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ, హయ్యెస్ట్ మెటర్నల్ మోర్టాలిటీ, హయ్యెస్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ దేశంలో చిన్నపిల్లల తాలూకు వాళ్ళని ఇష్టపడడం, వాళ్ళ తాలూకు ఆ ప్రాంక్స్, ఆ ముద్దు మాటలు, ఆ ముద్దు పలుకులు, ఆ చిన్ని చేష్టలు, వాటిని పరవశించడం అనేటువంటి దాంట్లో చాలా ఎంత సంతోషం, విషాదం కూడా ఉంది. మరణిస్తున్న పిల్లల నేపథ్యంలోంచి కృష్ణలీలలు, కృష్ణుడు తాలు కథలండి. ఆ కృష్ణలీల మొత్తం అంతా కూడా కృష్ణుడి మీద దండయాత్రలేవో, తృణావర్తుడు, ఎవడో ఇంకొక ధేనుకాసురుడు, ఒక పూతన, ఎవరు వీళ్ళందరూ రాక్షసులా? నాకైతే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కూడా ఇన్ఫాంట్ మార్బిడిటీ తాలూకు రూపాలు, రకరకాల రూపాలు అన్నమాట. గాలి రూపంలో, లేదా ధూళి రూపంలో, లేదా ఏదో ఒక విషం రూపంలో, ఏదో ఒక ఫుడ్ పాయిజనింగ్ రూపంలో, ఓ పాము రూపంలో, ఏదో ఒక రూపంలో పిల్లవాడు బతికి బట్ట కట్టడానికి ఎన్ని అడ్డంకులున్నాయి, అన్ని అడ్డంకుల రూపాల్లో ఇవన్నీ ఆ చిన్ని కృష్ణ మీద దండయాత్ర చేస్తాయి. వాటితో పోరాడమే ఒక చైల్డ్, ఒక ఇన్ఫాంట్, ఒక ఇండియన్ ఇన్ఫాంట్, ఈ భారతీయ శిశువు తనని చుట్టుముట్టే బాలారిష్టాలతో పోరాటం చేసి బయటపడమే కృష్ణలీల. అందుకనే ఆ భాగవతంలో ఉన్న కృష్ణలీలలు చదవటంలో ఇది తెలిసి కాదు, తెలియకుండా అవ్యక్తంగానే మన కల్చరల్ మెమరీలో అంతా ఉంది. ఏముంది అంటే ఇట్స్ ఎ నేషనల్ విత్ హైయెస్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ. గుర్తుపెట్టుకోవాలి మనం. ఠాగూర్ 1903లో ఈ శిశు కవితలు రాయటానికి వెనక 1902లో ఆయన భార్య పోయింది. 8 నెలల తేడాలో ఒక ఆడపిల్ల తన భార్యకు కూడా పోయింది. 2 మరణాలు సంభవించాయి. 3 పిల్లల్ని వెంట పెట్టుకున్న ఆయన, అందులో మళ్ళా ఒక పాప, మళ్ళా ఆమె సిక్, వాళ్ళని వెంట పెట్టుకున్న ఆయన అల్మోరా వెళ్ళాడు.
హిమాలయాల్లో కొద్దిగా ముఖ్యంగా ఒక అమ్మాయి ఆ టీబీ పట్టుకుంది ఆ అమ్మాయికి సేద తీర్చడం కోసమని ఆమె కోలుకుంటుందని చెప్పి తీసుకువెళ్ళాడు ఆయన. అంటే 2 మరణాలు సంభవించే, ముగ్గురు పిల్లల్లో ఒక పిల్ల మళ్ళా రోగగ్రస్తురాలైంది, అనారోగ్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ పాటలు రాశాడు ఆయన. అది మనం గమనించాలి. ఈ పాటలు ఇవి ఎందుకు ఈ బెంగాలీ ఇప్పుడున్న స్కాలర్స్ ఎందుకు గొడవ చేస్తారంటే ఈ వివరాలు ఏమీ లేకుండా క్రిసెంట్ మూన్ అని ఒక పుస్తకం అనువాదం చేసి పంపించేస్తే ప్రపంచానికి ఏం తెలుస్తుంది, ఈ నోట్స్ అన్నీ ఉండాలి కదా అంటారు వాళ్ళు. నోట్స్ లేకపోయినా కూడా ఆ పోయిటరీ మనం నేరుగా చదివినా కూడా అది మనకు నేరుగా చేరవస్తుంది. నాకు క్రిసెంట్ మూన్ గురించి నాకు మొదట్లో తెలియలేదు. నేను చాలా కాలం ఆ పుస్తకం నా దృష్టి వెళ్ళలేదు. చాలా ఆలస్యంగా 1995లో, అంటే అప్పుడు నాకు 32 ఏళ్ళు ఉంటాయి. నేను ఢిల్లీలో ఒక ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ నాతో పాటు కేరళ నుంచి ఒక డైట్ ప్రిన్సిపాల్ గారు కూడా చాలామంది వచ్చారు. నాతో నా రూమ్మేట్ హాస్టల్ మేట్ కింద కేరళ నుంచి వచ్చిన ఒక డైట్ ప్రిన్సిపాల్, పెద్ద ఆయన, నాకు 30 ఏళ్ళు ఉంటాయి, ఆయన దాదాపు 55 ఏళ్ళు ఉంటాయన్నమాట. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు. మేమిద్దరం ఒక రూమ్లో ఉన్నాం. ఒక సాయంకాలం క్లాస్ అయిపోయిన తర్వాత మేము కూర్చుని ఆ బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలు మాట్లాడుతుండగా ఆయన నన్ను మీ పిల్లలు ఏమిటని అడిగితే నాకు ఒక బాబు, ఇంకా మా పాప పుట్టలేదు, బట్టి నాకు ఒక బాబు ఉన్నాడండి అని చెప్పాను. ఎంత వయసు అంటే ఒక ఏడాది పిల్లవాడు. అంటే మీరు ఠాగూర్ తాలూకు క్రిసెంట్ మూన్ చదివారా అని అడిగాడు ఆయన. చదవలేదండి అన్నా. అయ్యో, మీరు ఠాగూర్ క్రిసెంట్ మూన్ చదవకపోతే ఎట్లా? ఇంట్లో ఏడాది బాబు, ఏడాది బాబు ఉంటే మీరు క్రిసెంట్ మూన్ చదవాలి కదా, రోజు చదువుకోవాలి కదా అన్నాడు. నాకు సిగ్గు అనిపించింది. అరే ఇదేంటిది, కేరళ అసలు బెంగాలీ ఠాగూర్కి భారతదేశం మొత్తం మీద వీరాభిమానులున్న రాష్ట్రం ఏమిటంటే, భాష ఏమిటంటే మలయాళం. మలయాళీ పాఠకులు ఉన్నంతగా ఠాగూర్కి మరే భాష పాఠకులు లేదని చెప్తారు, బెంగాల్లో కూడా లేరంటారు. ఆయన చెప్పాడని ఇంటికి రాగానే చదివాను నేను వెంటనే చేసిన మొట్టమొదటి పని మా పిల్లవాడి మీద ఒక కవిత రాశాను అనమాట. నాకు ఇప్పుడు మన ఫేస్బుక్లో చూస్తాను, మానస ఉంది, ఆమె వాళ్ళ పిల్లవాడి తాలూకు అల్లరి చేష్టలన్నీ రాస్తూ ఉంటుంది. అసలు అవన్నీ కూడా క్రిసెంట్ మూన్ కవితలు లాంటివి అనమాట. తల్లులు, ప్రతి ఒక్క తల్లి, కవిత రాయగలిగిన ప్రతి ఒక్క తల్లి ఒక క్రిసెంట్ మూన్ అనువాదమైనా చేయాలి, లేదా క్రిసెంట్ మూన్ లాంటి కవితలైనా రాయాలని నాకు అనిపిస్తుంది. ఎట్లాంటి కవితలు అంటే 40 కవితలు చదవండి మీరు. తెలుగులో నాకు తెలిసి 2 అనువాదాలు. ఒకటి జె భాగ్యలక్ష్మి గారు నెలకూనా అని అనువాదం చేశారు. 2003లో నేను ఆ పుస్తకాన్ని అప్పుడు రివ్యూ కూడా చేశాను. రెండవది ఈ మధ్యకాలంలో బొల్లోజు బాబా గారు కూడా దాని అనువాదం చేసి ఆయన ఉచితంగా ప్రతిని archive.orgలో పెట్టారు. ఆయన అనువాదం కూడా చాలా చక్కటి అనువాదం. ఇవి చదవండి, లేదా నేరుగా మీరు క్రిసెంట్ మూన్ చదవండి. 40 కవితలు, కానీ చాలా 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 అందమైన కవితలు. ఆ కవితలు చదివితే ప్రతి తల్లి కూడా పరవశించే కవితలు అన్నమాట. నాకు ఇట్లాంటి కవులు దానికి క్రిసెంట్ మూన్ రాగానే ఇంగ్లీష్ పత్రికలు రాశాయంట, విలియం బ్లేక్ తర్వాత మళ్ళా చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్ని పట్టుకున్న కవి ఈయనే అన్నారంట. నాకు అనిపిస్తుంది బ్లేక్ సరే అనుకోండి, బ్లేక్ కాక రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్, మనందరం చిన్నప్పుడు ఆయన తాలూకు పుస్తకాలు మన నాన్ డీటెయిల్ టెక్స్ట్గా ఉండేవి. ఇంగ్లీష్లో చాలా చాలా అద్భుతమైన చిన్నపిల్లల గీతాలు రాసిన వాళ్ళలో స్టీవెన్సన్ ఒక ఆయన. స్టీవెన్సన్ పాటలు ఎట్లా ఉంటాయో తెలుగులో, బెంగాలీలో ఈ ఠాగూర్ రాసిన పద్యాలతో ఇంగ్లీష్ అనువాదాలు ప్రోస్ ట్రాన్స్లేషన్స్ అయినప్పటికీ దాదాపుగా స్టీవెన్సన్ పోయమ్స్ లాగా అనిపించేవి. ఇలాంటి కవితలు నా పరిజ్ఞానంలో నాకు సుబ్రహ్మణ్య భారతి ఒక ఆయన కనబడుతున్నాడు, నేను చెప్పని బివి నరసింహారావు గారు కనబడుతుంది, మరెవరు కనబడలేదు. కానీ రాయాలి, విస్తారంగా రాయాలి. మానసాన్ని వింటున్నాం అనుకుంటున్నాను నేను. నీలాంటి వాళ్ళు రాయాలి. మీ పిల్లల తాలూకు ఆ ప్రతి చిలిపి చేష్టకి, పిల్లలు ఎదిగే క్రమంలో ఉండే ప్రతి దశకి చూసి పరవశించే ప్రతి తల్లి రాసుకోవాల్సిన కవితలు ఇవి. చాలా అందమైన కవితలు. ఒక కవితలో ఏమంటాడు తెలుసా పిల్లవాడు, అమ్మా నీకు తెలుసా ఈవేళ మాకు బడికి వెళుతూ ఉంటే, మన బళ్ళని కూడా వానాకాలం తీస్తారు కదా, బడికి వెళుతూ ఉంటే ఎన్ని పువ్వులు కనబడ్డాయో తెలుసా, ఇప్పటిదాకా పువ్వులు లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చాయో తెలుసా నీకు అని అడుగుతాడు వాళ్ళ అమ్మని. ఎందుకు వచ్చాయంటే, అమ్మ ఈ పువ్వులన్నిటికి కూడా పాతాళంలో భూమి కింద స్కూల్ నడుస్తూ ఉంటుంది, ఎండాకాలం అంతా కూడా ఆ పాతాళంలో భూమి కింద స్కూల్లో ఈ పువ్వులన్నీ స్కూల్కి వెళ్తూ ఉంటాయి, వానలు రాగానే ఆ స్కూల్కి సెలవు ఇచ్చేస్తారు కదా, అందుకని వానలు రాగానే భూమి మీదకి వచ్చేస్తాయి అంటాడు. ఎంత మధురమైన ఊహది. ఆ వానాకాలం మన దగ్గర దాంట్లో వ్యంగ్యం కూడా ఉంది. అదేమిటంటే వానాకాలం స్కూల్ నడపడం ఏమిటి, అసలు వానాకాలం తల్లిదండ్రులకి పిల్లలు పక్కన ఉండవలసిన కాలం అది. ఒక విధంగా మన భారతీయ గ్రామాల్లో గడ్డు కాలం అది. అప్పుడు పిల్లల్ని బడికి పంపడం ఏమిటి, చాలా వ్యంగ్యం ఉంది. కానీ చాలా అందమైన మధురమైన ఊహది. అట్లాంటి ఊహ కదా చేయాలి కవి అయినవాడు. ఒక చోట అంటాడు, పిల్లవాడు
తలుచుకుంటే బేబీస్ వే అని ఒక పోయం రాస్తాడు. పిల్లవాడు తలుచుకుంటే ఏమని అప్పచెప్పగలడు, అప్పచెప్పలేడనా? పిల్లవాడికి ఏమని రావనా? ఎందుకు చేయడంటే వాళ్ళ అమ్మ నోటమడి వింటే బాగుంటుందని చెయ్యడు. ఇట్లా చెప్తాడనమాట. అదే ఆ థాట్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ చెప్తాడు. ఒకచోట అంటాడు, మా పాప నిద్రపోతుందని కూర్చుంటే మా పాప తాను కళ్ళ మించి నిద్రను ఎవరో దొంగిలించేశారు. స్లీప్ స్టీలర్, ఆ నిద్ర దొంగ. ఆ నిద్ర దొంగ ఎక్కడుంది, నిద్ర దొంగ ఎక్కడ దొరుకుతుంది, మీరు చూసారా నిద్ర దొంగనని తల్లి అడుగుతుంటుంది అన్నమాట. ఆ నిద్ర దొంగ ఎక్కడుందని వెతుక్కుంటూ వెళుతూ ఉంటుంది. ఆ నిద్ర దొంగ ఎంత అందమైనటువంటి మాట అది. పిల్లలు పడుకోరు, ఒక పట్టాన పడుకోరు. ఆ పడుకోనప్పుడు తల్లి పొద్దున సాయంకాలం దాకా అలసిపోయి ఉంటుంది. పిల్ల కొద్దిసేపు పడుకుంటే బాగుండని ఉంటుంది, కానీ పిల్ల పడుకోదు. ఆ నిద్ర ఎవరో ఆ కనురెప్పల నుంచి నిద్ర కాజేశారేమో అన్న ఊహ ఉంటుంది. స్లీప్ స్టీలర్ అని. ఒక కవితలో పేపర్ బోట్స్, అదే కవిత స్టీవెన్సన్ కూడా అట్లాంటి కవిత రాశాడు. నేను వదిలిపెట్టిన ఈ పేపర్ బోట్స్, ఈ కాగితం పడవల్ని ఎక్కడ ఏ ఏ ఈ నదిలో ఈ ఏట్లో ఈ చివరి ఎక్కడో నా స్నేహితులు ఈ ఈ బోట్స్ తీసుకుంటారేమో అని. అయితే ఈ కవితలన్నింటిలో కూడా అత్యద్భుతమైన 2 కవితలు, చెట్టి చివరి కవితలు ఉన్నాయి. ఈ 2 కవితలు నేను అనువాదం చేస్తాను. నేను వీళ్ళు ఎవరన్నా తీసివచ్చు, కానీ నాకు ఈ కవితల్ని నాకు చేయాలనిపించింది. అంటే కళ్ళ నీడతో నాకు ఈ కవితలు అనువాదం చేశాను. నేను మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను. నేను మొట్టమొదటి కవిత ఏమిటంటే దీవెన. బెనెడిక్షన్ అన్నాడు ఇంగ్లీష్లో. ఆశీర్వాదం అనొచ్చు, దీవెన అనొచ్చు. ఈ చిన్నారి హృదయాన్ని ఆశీర్వదించండి. మన పొడమికి స్వర్గం నుంచి ముద్దులు మన పొడమికి స్వర్గం నుంచి ముద్దులు మూటగట్టుకొచ్చిన ఈ నిష్కలంక హృదయాన్ని దీవించండి. వాడికి సూర్యుడి కాంతి అంటే ఇష్టం, వాళ్ళమ్మ ముఖం కనిపిస్తే ఇష్టం. దుమ్ముని ఈసడించడం నేర్చుకోలేదు వాడు. పసిడి మెరుగుల వెంట పడ్డం తెలియదు వాడికి. పిల్లవాడికి చెప్తోంది తల్లి. దుమ్ముని ఈసడించడం నేర్చుకోలేదు వాడు. పసిడి మెరుగుల వెంట పడ్డం తెలియదు వాడికి. వాడిని మీ గుండెకు హత్తుకుని మనసారా దీవించండి. 101 దారులు ఒకదానికొకటి అడ్డం పడే ఈ లోకంలోకి వచ్చాడు వాడు. 101 దారులు ఒకదానికొకటి అడ్డం పడే ఈ లోకంలోకి వచ్చాడు వాడు. ఈ గుంపులో మిమ్మల్ని ఎట్లా గుర్తుపట్టాడో తెలియదు, కానీ మీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. మీ చెయ్యి పట్టుకుని తనకి దారి చూపించమని అడుగుతున్నాడు. నవ్వుతో తుళ్ళుతో కబుర్లు చెప్తూ మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. వాడి మనసులో మీ పట్ల రవ్వంతైనా అపనమ్మకం లేదు. వాడి నమ్మకాన్ని నిలబెట్టుకోండి. తిన్నగా నడిపించండి. మనసారా దీవించండి. వాడి చేతిలో మీ చేయి వేయండి. మీ దారి కింద కెరటాలు భయపడుతున్నా పైనుంచి ప్రాణవాయువులు వేచాలని ప్రార్థించండి. ఎత్తిన వాడి తెరచాపల్ని ఆ గాలులు శాంతి ధామం వైపు తీసుకుపోనివ్వండి. మీ తొందరలో వాడిని మర్చిపోకండి. వాడిని మీ హృదయంలో చొరబడనివ్వండి. మనసారా దీవించండి. అసలు నేను ప్రతిసారి ఠాగూర్ మీద మాట్లాడుతూ నేను కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఈసారి నేను చెప్పుకుని చాలా ఏమంటారు అటువంటి ఎమోషనల్ కాకుండా మాట్లాడాలని అనే స్పృహతో మాట్లాడుతున్నాను. కానీ ఈ ప్రతి వాక్యాన్ని కళ్ళమ్మ నీళ్ళు రాకుండా ఉండడం కష్టం. నేను విజయవాడ వచ్చేసేటప్పుడు ఒక మిత్రురాలి ఇంటికి వెళ్ళాను. నేను ఆమెకి చిన్న పిల్లలు, పసికోళ్ళు అన్నమాట. వాళ్ళిద్దరిని నేను అన్నాను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. చిన్న పిల్లలు వాళ్ళు, బహుశా నాకు తెలిసి 6 ఏళ్ల పాప 5 ఏళ్ల పాప, చిన్న పిల్లలు, ఆడపిల్లలు. నేను అన్నాను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను విజయవాడ నుంచి, మీరు వచ్చేస్తారా నాతో అంటే, చిన్న పాప వింది, పెద్ద పాప అంది మా అమ్మ అంది. మీ అమ్మ రాదు, నేను వెళ్ళిపోతున్నా, నాతో పాటు వచ్చేసి తీసుకెళ్ళిపోతాను నేను అన్నా. అయిపోయింది. మేము కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. మేము బయటకు వచ్చేటప్పుడు ఆ పిల్ల గబగబా బయటకు వచ్చి చెప్పులు తొడుక్కుని నా పక్కన నిలబడింది. ఆమె నాకు అసలు ఏమనాలో అర్థం కాలేదు. ఈయన అన్నాడే, నవ్వుతో తుళ్ళుతో కబుర్లు చెప్తూ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. వాడి మనసులో మీ పట్ల రవ్వంతైనా అపనమ్మకం లేదు. వాడి నమ్మకాన్ని నిలబెట్టుకోండి, తిన్నగా నడిపించండి, మనసారా దీవించండి అని. పిల్లల ప్రపంచం అట్లాంటి ప్రపంచం. వాళ్ళు మనం నమ్ముతారు. మనసులో రవ్వంతైనా అపనమ్మకం ఉండదు వాళ్ళ మన పట్ల. మరి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు. ఏం చెప్తే చేస్తారు, ఏం చెప్తే నమ్ముతారు వాళ్ళు. అందుకని అమల్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన 2 పుస్తకాల్లో కూడా. పోస్ట్ ఆఫీస్లో పిల్లవాడు అమల్, నెస్ట్ నీడ్లో పిల్లవాడు అమల్. అమల్, ప్రతి పిల్లవాడు ఒక అమల్. ఒక అమల్ దత్తా, ఒక అమల్ గుప్తా, ఒక అమల్ రాజా, ఒక అమల్ అన్నమాట. ఇంకొక చూడండి, దేవదా శిశువు అంట. వాళ్ళు రంకెలు పెడుతుంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి అపనమ్మకం, నిస్పృహ,
వాళ్ళ వాద వివాదాలకు అంతే ఉండదు. ఎవరు లోకం గురించి చెప్తున్నాడు. వాళ్ళు రంకెలు పెడుతుంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి అపనమ్మకం, నిస్పృహ. వాళ్ళ వాద వివాదాలకు అంతే ఉండదు. వాళ్ళ మధ్య నీ జీవితం ఒక కాంతి జ్వాలలాగా సాగనివ్వు. ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లలకి చెప్పాల్సిన మాట ఇది. వాళ్ళ మధ్య నీ జీవితం ఒక కాంతి జ్వాలలాగా సాగనివ్వు నా బిడ్డ. ఆ వెలుగు నిర్మలంగా నిశ్చలంగా వాళ్ళని నిశ్శబ్దం వైపు నడిపించేది కావాలి. ఈ దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ ఈ సోషల్ మీడియా చూస్తున్నాం కదా, మీడియా చూస్తున్నాం కదా, రోడ్డు మీద చూస్తున్నాం కదా, కొట్టుకుంటూనే ఉంటారు. ఎట్లా? వాళ్ళు రంకెలు పెడుతుంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి అపనమ్మకం, నిస్పృహ. వాళ్ళ వాద వివాదాలకు అంతే ఉండదు. ఇది మన సోషల్ మీడియా, మన మీడియా ప్రపంచం అన్నమాట. 100 ఏళ్ల కింద రాశాడు ఈయన. వాళ్ళ మధ్య నీ జీవితం అంటే ఆ చిన్నపిల్లవాడి జీవితమే కాదు, నీ జీవితం, నా జీవితం, ఎవరి జీవితమైనా కూడా. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరిలో శిశువుని చూశాడు ఆయన. వాళ్ళ మధ్య నీ జీవితం ఒక కాంతి జ్వాలలాగా సాగనివ్వు నా బిడ్డ. ఆ వెలుగు నిర్మలంగా నిశ్చలంగా వాళ్ళని నిశ్శబ్దం వైపు నడిపించేది కావాలి. నీ జీవితం ఎలా ఉండాలంటే నిన్ను చూడగానే వాళ్ళ వాద వివాదాలు మణిగిపోవాలి, సొద్దు మణిగిపోవాలి, వాళ్ళ రంకెలు అణిగిపోవాలి, వాళ్ళు నిశ్శబ్దం వైపు వెళ్ళగలగాలి. వాళ్ళ అసూయలో, వాళ్ళ దురాశలో వాళ్ళు చాలా క్రూరులు. వాళ్ళ మాటలు రక్తం కోసం దాహం కొన్న రహస్య చిలుకలు. మనుషుల మాటలు ఎలా ఉంటాయంటేట, రక్తం కోసం దాహం కొన్న రహస్య చిలుకలంట. ఎదుటివాడిని నరికిదే తప్ప. చూస్తున్నాం కదా రోజు మనం నరుక్కోవడమే, ఒకళ్ళొకటి నరుక్కోవడమే. ఒక కత్తి పెట్టి నరికితే నరుక్కోవడమా? ఒకళ్ళొకటి ఎట్లా నరుక్కుంటున్నారు? ఆ మాటల్లో ఎంత రక్తదాహం ఉంది. అందుకని ఏమంటున్నాడు, వాళ్ళ అసూయలో, వాళ్ళ దురాశలో వాళ్ళు చాలా క్రూరులు. వాళ్ళ మాటలు రక్తం కోసం దాహం కొన్న రహస్య చురికలు. వెళ్ళు బిడ్డ, వెళ్ళి రుసరుసలాడుతున్న హృదయాల మధ్య నిలబడు. నీ చల్లని చూపులు వాళ్ళ మీద పడగానే కల్లోల భరిత దినాంతాన క్షమాసంధ్యలాగా వాళ్ళకి శాంతి దొరకాలి. అసలు కవి అని ఎవరినంటామంటేనండి, ఇట్లాంటి మాట చెప్పాలి. వాళ్ళ అసూయలో, వాళ్ళ దురాశలో వాళ్ళు చాలా క్రూరులు. వాళ్ళ మాటలు రక్తం కోసం దాహం కొన్న రహస్య చురికలు. అనగానే ఏ తల్లైనా ఏ తండ్రైనా ఏం చెప్పాలి? నాన్నటు వెళ్ళకు, దూరంగా వెళ్ళిపో, తప్పించుకో, వాళ్ళ కంటపడకని చెప్పాలి కదా. కానీ ఈ తల్లి ఏం చెప్తోందంటే, ఈ తండ్రి ఏం చెప్తున్నాడంటే, కవి ఏం చెప్తున్నాడంటే, తన భార్యని బిడ్డని పోగొట్టుకున్న తండ్రి మిగిలిన 3 పిల్లలు రోజు పాడి వినిపించేవాటి కవితలు వాళ్ళకి. ఈ పాటలు వాళ్ళ పిల్లల ముందు పాడేవాట. ఆ పిల్లలు చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? వెళ్ళు బిడ్డ, వెళ్ళి రుసరుసలాడుతున్న ఆ హృదయాల మధ్య నిలబడు. అది కవి అంటే. ఇట్లా రాయాలి కవిత అంటే. ఈ కవిత ఇలా పలకాలి. ఆ హృదయం అంటే అట్లాంటి కవిత వస్తుంది. వెళ్ళు బిడ్డ, వెళ్ళి రుసరుసలాడుతున్న ఆ హృదయాల మధ్య నిలబడు. నీ చల్లని చూపులు వాళ్ళ మీద పడగానే కల్లోల భరిత దినాంతాన క్షమాసంధ్యలాగా వాళ్ళకి శాంతి దొరకాలి. ఒక రోజంతా ఆ రోజు తాలూకు రణగొడధ్వని అణిగిపోతుంది. సాయంకాలం రాగానే అణిగిపోతుంది చూడండి. ఒక సంధ్య నిశ్శబ్దం అనుకుంటుంది. అట్లా నువ్వు వెళ్ళగానే వాళ్ళ తాలూకు ఆ కల్లోలమంతా అణిగి ఒక క్షమించే సంధ్య లాంటిది వాళ్ళకి రావాలి. నా తండ్రి, వాళ్ళు నీ ముఖాన్ని చూడగానే సమస్త విషయాల సారాంశము వాళ్ళకి తేటతెల్లం కావాలి. వాళ్ళు నిన్ను ప్రేమించాలి, తమలో తాము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది నిన్ను ప్రేమించడం ద్వారా, నిన్ను ప్రేమించే క్రమంలో నిన్ను ప్రేమిస్తూ వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలి. అది అసలు బిడ్డ తాలూకు, ఒక శిశువు తాలూకు, దేవతా శిశువు అన్నాడు ఆయన. ఒక శిశువు తాలూకు సార్థకత ఎక్కడుందంటే, అందుకనే ఠాగూరు మరొక చోట అంటాడు, ఈ లోకంలో పుట్టే ప్రతి ఒక్క పాప కూడా, ప్రతి ఒక్క పసిబిడ్డ కూడా దేవుడు ఇంకా మానవాళి పట్ల నిరాశ చెందలేదని తెలియచేయడానికి పుడుతున్నాడు అంటాడు. ప్రతి బిడ్డ కూడా భగవంతుడు ఈ మానవ ప్రపంచం పట్ల తన ఆశను ప్రకటిస్తున్నట్లుగా పిల్లవాడు పుడుతున్నాడు అంటాడు. పిల్లల్ని చూడగానే నిన్ను ప్రేమించగలగాలి, నిన్ను ప్రేమించే క్రమంలో వాళ్ళు ప్రేమించుకోవాలి. నాకన్నా రా, వచ్చి అనంతత్వపు ఒడిలో ఒదిగిపో. సూర్యోదయం వేళ నీ హృదయం ఒక పువ్వులాగా విప్పారాలి. సూర్యాస్తమయ వేళ మౌనంగా శిరసు వాల్చి నీ పూజ ముగింపుకు చేరుకోవాలి. ఇది క్రిసెంటమూన్ తాలూకు గీతాలు 40 గీతాలు ఇవి ఎందుకు గీతాంజలిని అనువదించిన, ఎవరెవరైతే గీతాంజలి అనువదించారో అంతా కూడా క్రిసెంటమూన్ అనువదించాలి. గీతాంజలిని అనువదించిన వారు కూడా క్రిసెంటమూన్ అనువదించాలి. ఎందుకంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి తిరిగి రాసుకోవాల్సిన కవితలు ఇవి. ఇంకా నన్ను అడిగితే ఏమంటానంటే, తల్లులు, కవిత్వం రాయగలిగిన తల్లులు నా మిత్రురాలు చాలామంది ఉన్నారు.
మీరంతా కూడా ఒక క్రిసెంటమూన్ రాయండి, మీ పిల్లల్నే రాయండి. ఎందుకంటే పిల్లలకి ఇట్లాంటి కవిత్వం కావాలి. పిల్లలకి ఈరోజు మనం పిల్లల రకరకాల వార్తలు చూస్తున్నాం కదా, పిల్లల తాలూకు పెట్టెల్లోనూ పిల్లల తాలూకు బ్యాగులోనూ ఏవేవో దొరుకుతున్నాయంట. పిల్లల తాలూకు బ్యాగుల్లో ఏవేవో కాదు దొరకవస్తాయి. పిల్లల తాలూకు బ్యాగుల్లో నైఫులు దొరకకూడదు, పిల్లల తాలూకు బ్యాగుల్లో కండోములు దొరకకూడదు, పిల్లల తాలూకు బ్యాగుల్లో క్రిసెంటమూలు దొరకాలి, నెలకోనలు దొరకాలి, నెలకోన మీద రాసే కవితలు దొరకాలి. అప్పుడు ఈ ప్రపంచం మరింత ప్రేమించదగ్గదిగా, మరింత జీవించదగ్గదిగా గోచరిస్తుంది. అట్లాంటి కవి ఇవి గీతాంజలి అనే ఒక సూర్యుడు ముందు ఎలా అయితే నక్షత్రాలు అంతకన్నా పెద్దవైనప్పటికీ, అంతకన్నా భాసమానమైనప్పటికీ, సూర్యుడు వెలుగులో అవి కనబడకుండా పోయినట్టుగా గీతాంజలి అనే ఒక మహాకావ్యం తాలూకు వెలుగులో ఈ ఈ ఈ పుస్తకాలు కొద్దిగా మన దృష్టిని ఆకర్షించిన మాట వాస్తవమే. కానీ నిజానికి ఇవేవి కూడా గీతాంజలికి తీసిపోయేవి కావు. ఒక విధంగా చెప్పాలంటే గీతాంజలి, నేను ఇందాక చెప్పినట్లుగా గీతాంజలిని ఆస్వాదించడానికి కనీసం కొంత ప్రీరిక్విజిట్స్ ఉన్నాయి. ఒక పోస్ట్ ఆఫీస్ చదవడానికి ఏ ప్రీరిక్విజిట్, ఇంకా అసలు ఈ పుస్తకం క్రిసెంటమూన్ చదవడానికైతే నువ్వు బిడ్డవైతే చాలు, నువ్వు తల్లివైతే చాలు. నేను చాలా కవితలు మీకు యథార్థానికి నేను బాబాగారి బొలోజ బాబాగారి అనువాదం తీసి వినిపిద్దాం అనుకున్నాను. కానీ ఆ పుస్తకం అందుబాటులో చదవండి, అసలు మీరు చెయ్యండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అనువాదం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. నేను మిత్రులారా, బలాక మీద మాట్లాడాలనే కోరికని ఇప్పటికైతే నేను నిగ్రహించుకుంటాను. ఎందుకంటే ఆ పుస్తకం మీద టాగోర్ తాలూకు కవిత్వంలో, సాహిత్యంలో సర్వోత్కృష్టం అని చెప్తున్నారు. గీతాంజలిని కూడా పక్కన పెట్టి బలాక అత్యుత్తమైందని చెప్పేటువంటి విమర్శకులు ఉన్నారు. కాబట్టి బలాక మీద వచ్చేవారం, బలాకతో పాటు మరొక పుస్తకం మీద వచ్చేవారం మాట్లాడుకుందాం. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నేను ఈ ప్రసంగాలు మీద వస్తున్న ప్రతిస్పందనలు పేరు పేరున మీకు నేను ధన్యవాదాలు చెప్పలేకపోతున్నాను. కానీ మీ స్పందనలు, మీ ప్రతిస్పందనలు నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉన్నాయి. ఠాగూర్ పట్ల ఇంత ఆదరం, ఠాగూర్ సాహిత్యం పట్ల ఇంత ఆదరం ఈ సాయంకాలాలు ఇట్లా ఈ ప్రసంగాల కోసం చూస్తున్నారు అంటే నాకు మిత్రులు, పెద్దలు నాగరాజు రామస్వామి గారు నాతో అన్నారు, నేను శుక్రవారం ఎప్పుడు వస్తున్నాను చూస్తూ ఉన్నాను అని. అట్లాంటి ఒక భావుకుడు, అట్లాంటి ఒక అత్యున్నతమైన పరిణత హృదయం కలిగిన వాడు ఆయనే ఎక్కడో ఖండాంతరాల సముద్రాల అవతల నుంచి ఈ మాటల కోసం ఆయన చెవివొగ్గు వింటున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చైత్రమాసం అంతా, ఈ వసంత ఋతువు అంతా కూడా ఇట్లా ఠాగూర్ని స్మరించుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రసంగాలు మే 7వ తారీఖు ఠాగూర్ పుట్టినరోజుతోటి మనం ఠాగూర్ పైన ప్రసంగ పరంపర పూర్తి చేద్దాం. ఈలోపు ఠాగూర్ సాహిత్యంలో మరికొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు, గీతాంజలి కాక అంతగా చదువర్లకి అంతగా సుప్రసిద్ధం కానీ, అంతగా మన చర్చలో రానటువంటి పుస్తకాల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మినీ సెలవు తీసుకుంటూ మీ చిన్న వీరభద్ర.